అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఇద్దరు దంపతులు మనతో పాటు ఉన్నారు. కూలెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి వారు ఫౌండర్స్‌గా అదొక్కటే కాదు. అదొక ఫ్యామిలీ బిజినెస్‌గా ఎంతో ప్రేమాభిమానాలతో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా జాయింట్ ఫ్యామిలీతో ఉంటూ ఒక ఫ్యామిలీ బిజినెస్‌ని రన్ చేస్తూ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఎంతో చక్కగా చూసుకుంటున్నటువంటి ఈ దంపతులిద్దరికీ ఈరోజు వెల్కమ్ చెప్పేద్దాం రండి. కూలెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫౌండర్స్ రాధాకృష్ణ గారు, భ్రమరాంబ గారు. కూలెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థాపించి 50 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు ఈ స్పెషల్ ఎపిసోడ్. రాధాకృష్ణ, భ్రమరాంబ గారికి నమస్కారం. నమస్తే అమ్మా. మీ ఇద్దరి వీడియోలు చూసి చక్కగా మీ అన్యోన్య దాంపత్యం మాకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ అండి వన్స్ అగైన్. యాక్చువల్లీ మేమే మీ ఇంటికి వద్దాం అనుకున్నాం. మీరు ఇటు వచ్చారు కాబట్టి ఇక్కడే చేయాల్సి వస్తుంది ఇంకా. ఈవెన్ వి ఫీల్ హ్యాపీ అండి. రియలీ సార్. నేను మీ చూస్తుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రియలీ. నౌ ఇట్స్ బ్లెస్డ్ టు బీ హియర్. అయ్యో, ఇట్స్ మై ప్లెజర్ మ్యామ్ రియలీ. ఇక్కడ 2 విషయాలండి. ఒకటి వీళ్ళ ఫ్యామిలీ లెగసీ గురించి, రెండోది ప్రొఫెషనల్ జర్నీ గురించి, అలాగే ద బెస్ట్ కపుల్ వీళ్ళిద్దరి గురించి. సో ఇన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి వీళ్ళతో మాట్లాడేది. సార్, ఫస్ట్ అయితే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీ ఫ్యామిలీ గురించి ఒకసారి మాకు చెప్పండి. అంటే మీ నాన్నగారి దగ్గర నుంచి, మీ తాతగారి దగ్గర నుంచి కూడా బిజినెస్ లో ఉన్నట్టున్నారు. సో ఐ జస్ట్ అంటే నాకు తెలుసు, ప్రేక్షకులందరికీ తెలియడం కోసం. నాన్నగారికి పెయింట్స్ బిజినెస్ ఉందమ్మా. అంటే పెయింట్స్ డిస్ట్రిబ్యూషన్ 55 నుంచి, అంతకు ముందే 53 నుంచి కూడా మచిలీపట్నంలో, నేటివ్ మచిలీపట్నం నాన్నగారిది, బ్రాంచ్ నిమిత్తం విజయవాడ వచ్చారు. అలాగే బందర్లో మా అయ్యగారు అలాగే ఉన్నారు. వైజాగ్ బ్రాంచ్ నిమిత్తం మామయ్య గారు వెళ్ళారు. ఆ రకంగా స్ప్రెడ్ చేయడానికి మేము విజయవాడ నాన్నగారు వచ్చి, నేను అక్కడ పుట్టింది అక్కడైనా విజయవాడలోనే ఫస్ట్ ఇయర్ నుంచి ఇంకా నేను సెటిల్ అయిపోయాను విజయవాడే. దట్ మీన్స్ విజయవాడ నేటివ్ కింద తీసుకున్నా ప్రౌడ్గా. ఓకే, ఒక ఆ రోజుల్లో విజయవాడ అంటే సిటీ. అండ్ ఆయన పెయింట్స్ ఇండస్ట్రీలో ఉన్నారు. తర్వాత గోల్డ్ స్పాట్. అవునమ్మా, చాలా ఏళ్ల తర్వాత వింటున్నానండి మళ్ళీ. మా నాన్నగారు గోల్డ్ స్పాట్ ఫ్యాక్టరీలో విజయవాడ సిటీకి ఒక పార్ట్కి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ దాన్ని మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది ఆయనకి మంచి అనుభవం అండి. ఎందుకంటే ఒకప్పుడు గోల్డ్ స్పాట్ అంటే ఫేమస్. అయ్యో, ఇప్పుడు థమ్స్అప్ అవన్నీ ఎలాగో అప్పట్లో గోల్డ్ స్పాట్ అది కూడా గోల్డ్ స్పాట్ కంపెనీ నుంచి పుట్టిందేనమ్మా వచ్చింది థమ్స్అప్ కూడా. బట్ సోడా బళ్ళ వాళ్ళది గ్యాస్ ని చూసి గోల్డ్ స్పాట్ లో ఏముంది, జస్ట్ చిన్న అని చెప్పేసి ఆ సౌండే కదా వచ్చేది, నో గ్యాస్ అనే ఫీలింగ్ తో గోల్డ్ స్పాట్ ఎక్కలేదమ్మా మార్కెట్. అలాగా ఫౌండర్ గోల్డ్ స్పాట్ ఫ్యాక్టరీకే బాబాయ్. అంటే నా ఏజ్ లో, చాలా వెరీ యంగ్ ఏజ్ లో కూడా నేను ఆయనతో నేను వెళ్ళి ఆ బస్ స్టాండ్స్ దగ్గర అంత పెద్ద ఫ్యాక్టరీ ఉండి మార్కెటింగ్ చేయడం చాలా థ్రిల్ అండి. ఆ ఆర్డినరీ గోలీ సోడాకి ది బెస్ట్ గోల్డ్ స్పాట్ అనిపించుకోవడానికి చేసిన తపన అలా ఇలా కాదు. ఆయన ఇచ్చిన సపోర్టు, ఆ రోజుల్లోనే మార్కెటింగ్ మాకు ఆయనతో తిరిగి అనుభవం. ఓకే, గోల్డ్ స్పాట్ అమ్మటానికి పాప్కార్న్ ఫ్రీ ఇస్తే గానీ గోల్డ్ స్పాట్ తాగలేదమ్మా. ఎస్, గద్దలకొండ గణేష్ లో మన హరీష్ శంకర్ గారు గోల్డ్ స్పాట్ చూపిస్తారు అందులో. అంటే అప్పటి 80s 90s సిచ్యువేషన్స్ ఎలా ఉండేవి అని రీక్రియేట్ చేయడానికి ఆయన అక్కడ చూపించారు. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత గోల్డ్ స్పాట్ మాట వినడం చాలా సంతోషంగా ఉంది. 70s తర్వాత అమ్మ ఇది జరిగింది. అదే అంటున్నాను నేను వచ్చేటప్పుడు ఆ యొక్క ఎక్స్పీరియన్స్, మార్కెటింగ్, దానికి కావాల్సిన కూలింగ్, వాళ్ళు ఆ రోజున ఒక పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ లో కూలింగ్ మిషన్స్ తెచ్చి కూలింగ్ ని ఇంట్రడ్యూస్ చేయడం మళ్ళీ గోల్డ్ స్పాట్ కంపెనీ నుంచేనమ్మా. అంతకుముందు నీళ్ళల్లో పెట్టి అమ్మేవాళ్ళు సోడాస్ గానీ, గోల్డ్ స్పాట్ గానీ, కిన్స్పత్ గానీ, అండ్ ఈ ఆల్ డ్రింక్స్ లిమ్కాతో సహా. మరి దానికి బాటిలింగ్ కంపెనీ, అంటే ఒక బాటిలింగ్ కంపెనీ కావాల్సింది కూలింగ్ ని అలవాటు చేయడం మళ్ళీ గోల్డ్ స్పాట్ విజయవాడ నుంచి. అది ఆ రోజున ఆ బాటిలింగ్ యూనిట్ కి కావాల్సిన బాటిల్ కూలర్స్ అన్ని అమ్మా నాతో తయారు చేద్దాం అనే సంకల్పం నాన్నగారికి బాబాయ్ గారికి ఇద్దరికి ఉండి, నన్ను ఆ టెక్నికల్ కోర్సుకి నన్ను తీసుకెళ్తాం, ఆ పైకి దాంట్లో నేర్పించటం. ఒక మ్యానుఫ్యాక్చరర్ కింద ఈరోజు ఆ 75 నుంచి ఇప్పుడు దాకా అదే మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉండటం, కూలింగ్ అండ్ ఫాస్ట్ ఫుడ్ ఎక్విప్మెంట్స్ కి ఒక షిఫ్ట్ అవ్వటం 2000లో ఎంటర్ అయ్యానమ్మా. ఏది ఫుడ్ ఎక్విప్మెంట్స్ మీద. అలాగా డే బై డే కొంచెం అలా ఇంక్రీజ్ చేస్తూ మరి
ఇప్పుడు ఇందాక నాన్నగారి గురించి చెప్పాను, తర్వాత నా గురించి ఆల్రెడీ నేను కొంత వివరణ ఇచ్చా. అవును. తర్వాత 15 ఏళ్ల కింద మళ్ళీ మా అబ్బాయి ఇదే బిజినెస్ తీసుకుంటాను అని దాన్ని కంటిన్యూ చేయటం, దట్ ఈస్ రియల్లీ మాకు చాలా బిజినెస్కి బ్లెస్సింగ్స్ అమ్మ. యాక్చువల్గా అనుకుంటాం ఇంతటితో ఆపేస్తుందేమో నా టర్మ్. ఆ, ఆ, ఆయన కూడా ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫారెనే, ప్రతి వాళ్ళు అమెరికాలో ఉంటున్నాడు, అలాగా మా అబ్బాయి ఫ్రెండ్స్. ఆ, ఆ. అయినా నాకు ఏం వద్దు డాడీ, నేను ఈ బిజినెస్లో సెట్ అవుతాను అంటే మా బిజినెస్సే, మా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీనే వెరీ టఫ్ అమ్మా. ఉమ్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ లేబర్తో కూర్చోవాలా, అవును. అండ్ 24 అవర్స్ వర్క్ చేయకపోతే కూడా ఈరోజు టెక్నికల్ కుదరదమ్మా. అవును. అవి కూడా అన్ని కష్టపడ్డాడు, చూసుకున్నాడు. దాన్ని లాస్ట్ ఒక 12 ఏళ్ల దగ్గర నుంచి ఏం చేసామంటే ఇక్కడున్న టెక్నికల్ లేబరు మన చేతిలో లేకపోతున్నారు, బికాజ్ ఆల్ ఫారిన్ కంపెనీస్ వచ్చేసినాయి. అవును. అండ్ లైక్ కోకోకోలా కంపెనీస్ వచ్చేసినాయి, పెద్ద థియేటర్స్ వచ్చినాయి, అవును. అండ్ మాల్స్, అండ్ లైక్ కేఎఫ్సి, అన్ని రకాలు ఎన్నో వచ్చినాయి అమ్మా ఫుడ్ స్టోర్స్లో. అవును. ఒక ఇంజనీర్ కూడా నేను ఎందుకు అక్కడ వర్క్ చేసి నేను అక్కడ 40,000 50,000 ఎందుకు సంపాదించకూడదు? Correct. ఇప్పుడు మా టెక్నికల్గా ఎంత కష్టపడినా మేము 30,000 40,000 ఇవ్వగలం, ఉమ్, బట్ హార్డ్గా వర్క్ చేయాలి. ఉమ్, అందుకని ఆ సిచ్యువేషన్స్లో మా అబ్బాయి ఏంటంటే ఇంజనీరింగ్ చదివి కూడా అన్ని అర్థం చేసుకుని వర్క్ హార్డ్ అయినా చేసుకుని కూడా ఫైనల్ ఒక్క స్టెప్ ఆలోచించాడమ్మా, మనం చేయలేం డాడీ, మీరు చేసినట్టు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేము, ప్రొడక్షన్ రాదు. ఆ, మరి రోజు రోజుకి మన యొక్క డెవలప్మెంట్ ఎక్కువ అవుతా ఉంది, Consumption. అండ్ కన్జంప్షన్ ఎక్కువ అవుతా ఉంది. ఉమ్, లైక్ 100 యూనిట్లు బదులు 1000 యూనిట్స్ కూడా మనకు అవసరం పడుతున్నాయి. ఉమ్, మన వాళ్ళు కాదు డాడీ, చైనా ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి అని అన్నాడమ్మా. ఉమ్, అంటే చైనాలో కూడా మనం ఉండి సెటిల్ చేయడం కాదు, అక్కడ సెటిల్ అవ్వడం కాదు, అక్కడ ఉన్న లేబర్ని వాడదాం అని చెప్పేసి అంటంలో, ఉమ్, ఎక్కడైనా లేబరే కదమ్మా టెక్నికల్, అవును. వాళ్ళ మెషినరీ వాడుకుంటాం, Correct. వాళ్ళ ప్లేస్ వాడుకుంటాం, Correct. అదే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ దాన్ని కూడా వాడుకోవటానికి కూడా మాకు నిజంగా ఉమ్, చాలా బాగా ఉపయోగపడిందమ్మా. మేము ఒక 25% అడ్వాన్స్ ఇస్తే ఉమ్, మిగతా 75% వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉమ్, వాళ్ళు ప్రొడక్షన్ చేసి మాకు ఎప్పుడు కావాలో అప్పుడు పంపించడం అనేది ఈ రోజుకి జరుగుతూ ఉంది. అది ఒకటి మా లక్. మా అబ్బాయి ఆ రోజున చెప్పిన దానికి నేను డైజెస్ట్ చేసుకోవాలా, ఉమ్, బికాస్ 75లో స్టార్ట్ చేసిన ఇండస్ట్రీ 2010 వరకు కూడా ఇండస్ట్రీ లైన్లోనే జరిగింది. ఆ, నా దగ్గర కూడా 250 లేబర్తో Right. ఒక 10 చోట్ల ఫ్యాక్టరీలు ఉంటూ, మరి అంత దాన్ని ఒక్కసారి సడన్ చేంజ్ అనేది రావటం, దానికంటే ఒక 100 టైమ్స్ పెంచాడమ్మా, సేల్ కూడా పెరిగింది. అదే సార్, ఇప్పుడు మీ అబ్బాయికి మీకు మధ్య ఒక జనరేషన్ గ్యాప్ ఉంటుంది. ఉంది. ఒక మార్పు చెప్పినప్పుడు ఉమ్. ఒక బిజినెస్ మ్యాన్ గా, తండ్రిగా, అసలు వీడు చెప్పేది కరెక్టేనా కాదా, ఇది ఫాలో అయితే ఏమైనా నష్టపోతామా, ఇది ఇంప్లిమెంట్ చేద్దామా వద్దా అని ఏ రోజున మీ ఇద్దరికి డౌట్ రాలేదండి? రాలేదమ్మా. అంటే అంటే- అది ఆ కుషన్ తీసుకున్నాము, ఆ, డైజెస్ట్ చేసుకోవటం అనేది టైం పట్టింది. ఉమ్, కానీ దాంట్లో ఉన్న లోతుపాట్లు ఆలోచించి ఉమ్, ఇప్పుడు మన ప్రొడక్షన్ కెపాసిటీ ఒక 100 ఉందనుకోండి, ఉమ్, వెన్ వీ షుడ్ మీట్ 1000 ఉమ్. మీట్ అవ్వలేము. సో టెక్నికల్లీ ఆయన చెప్పిన పాయింట్ కరెక్ట్ కరెక్ట్ గా ఉంది. అంటే డైజెస్ట్ ఎలా చేసుకోలేకపోయామంటే అప్పుడు దాకా ఇండస్ట్రీ రన్ చేస్తూ ఒక పద్ధతిలో, ఒక మీ పద్ధతిలో పద్ధతి వేసి- అంటే ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి మనం. ఒక రియల్ ఇండస్ట్రీ అంటే అంతే కదమ్మా, మరి ఓన్ గా రోజు మీట్ అవ్వటం, వాళ్ళతో పని చేయించుకోవటం, వాళ్ళతో గట్టిగా షౌట్ చేయటం, ఇలాంటివన్నీ ఒక్కసారి మాయమైపోతున్నట్టే. మరి ఆ టెన్షన్స్ అన్ని మాయమైపోయినాయి అమ్మా. ఆ. కానీ నువ్వు నన్ను చైనా తీసుకెళ్ళమ్మా, ఉమ్, ఓకే బాగుంది, ఉమ్, అది కనుక రియాలిటీ మనకు కావాల్సిన ఫినిషింగ్స్ అన్ని ఎలాగూ వస్తాయి అనుకుని నేను అనుకుంటున్నాను. ఉమ్. కానీ మనం చెప్పిన మాటలు వింటారా లేదా, నువ్వు నన్ను తీసుకెళ్ళు. Right. నిజంగా అక్కడికి తీసుకెళ్ళాడమ్మా. నాకు ఏదైతే డౌట్లు ఉన్నాయో వాళ్ళని ట్రాన్స్లేషన్ లో అడిగాడు, ఓకే. వాళ్ళు ఒప్పుకున్నారు, బికాస్ అందరూ హ్యూమన్సే కదమ్మా. Correct. వాళ్ళు మనం చెప్పింది అంటే సేమ్ సిమిలర్ అక్కడ చేస్తున్నారు. ఉమ్, చేసిన దాంట్లో నాకు క్వాలిటీ కావాలి, ఉమ్, నేను ఇచ్చే క్వాలిటీ కూలెక్స్ కి ఏ రోజున డోకా లేదు, ఉమ్, అదే క్వాలిటీ కంటే ఎక్కువ తెచ్చుతారేమో చూద్దాం అని అడిగేటప్పటికి డెఫినెట్లీ ఉమ్, మీరు అమౌంట్ ఇస్తే మేము చేయడానికి ఏముందండి అనే టైపులో వాళ్ళు అంటాం, Right. నేను సాటిస్ఫై అవ్వటం, తర్వాత లోడ్ తప్పించుకోవటం. ఉమ్, అంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ లోడ్ కంటే నిజంగా తెచ్చి మా ప్రొడక్టే అక్కడ కూలెక్స్ పేరుతో రావటం
అది మాదే అయినట్టమ్మా. రైట్ రైట్. అందులో మా అబ్బాయి క్యాడ్ నేర్చుకోవటం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కింద డిజైన్లు ఇవ్వటం, పంపించటం, చూసుకోవటం, వెల్డింగ్ ఎలా ఉందో మళ్ళీ మాకు వీడియో పంపించడం, ఇవన్నీ ఈ బ్రిడ్జ్ ఏంటంటే మాకు చాలా ఈజీ అయింది. నాకు రోజు చూపించడం, డాడీ బాగుందా, వెల్డింగ్ బాగుందా, గ్రైండింగ్ బాగుందా, బికాజ్ ఐఎమ్ రియల్లీ నేనేంటంటే చెప్పాలి అంటే నాకు గ్యాస్ వెల్డింగ్ వచ్చు, ఆర్క్ వెల్డింగ్ వచ్చు, పెయింటింగ్ చేయడం వచ్చు. అలా టెక్నికల్లో ఐటీఐలో నేను క్వాలిఫైడ్. మీదంతా కాయ కష్టం, వీళ్ళంతా బాగా. టెక్నికల్ కష్టం. అంటే ఇప్పుడు రిఫ్రిజిరేషన్ ఇండస్ట్రీ కాయ కష్టం అంటే అమ్మ సుత్తి పెట్టి కొట్టక్కల్లా, అదే సార్, అదే కదా, కరెక్ట్. అయినా బుర్రని పెట్టి చెయ్యాలి. అవునవును. ఓకే, అవును. అది నాకు ఈ రకంగా హెల్ప్ అవడం. ఎవరైనా ఆశించేది డబ్బు కావాలనే చూస్తాం, Correct. అవునా? Correct. అది నాకు అబ్బాయి చెప్పింది బాగా నాకు గుచ్చుకుపోయింది. బట్ కొత్తలో కొంచెం ఫైట్ చేసినా ఒక 2 రోజులే, తర్వాత ఐ రియల్లీ ఎంజాయింగ్ ద టెక్నాలజీ రైట్. ఎస్ టెక్నాలజీ కూడా కదమ్మా, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ 100 కావాలి అంటే నా కమిట్మెంట్ టైం నాకు 1 సంవత్సరం ఇక్కడ పడితే నాకు 4 రోజుల్లో అక్కడ వచ్చేది రిఫార్మ్స్. మరి అది మాకు హెల్ప్ఫుల్లే కదమ్మా. Correct. అందులో ఇప్పుడు నేను నా వైఫ్ని ఏంటంటే పెళ్లి అయినప్పటి నుంచి ఫీల్డ్ లోకి వచ్చేయమన్నా. పెళ్లి చూపుల్లో మీరు బిజినెస్ కి చెప్పాను వస్తానంటేనే చేసుకుంటా అన్నట్టు కదా. అది 100% అమ్మా. మా మామగారిని అడిగా, కాబోయే మామగారిని అడిగేసా, మొహమాటం లేదు. అమ్మ మరి మీ వచ్చే అమ్మాయి నాకు బిజినెస్ లోకి రావాలనుకున్నా, రియల్ గా అలా గనక మీకు ఇష్టపడితే చేయండి అన్న. ఓకే అన్నారు. అరేంజ్డ్ మ్యారేజ్ లో. ఆగండి, మరి మేడం కూడా అడగాలి కదా. నేను కాదు, మీకు నిజంగా ఆ రోజు అనిపించలేదా నేను బిజినెస్ చేయడం ఏంటి, నాకేం అవసరం అని? యాక్చువల్ గా మాది కూడా బిజినెస్ ఫ్యామిలీయే కాబట్టి నాన్నగారు నాకు చిన్నతనమైన నాన్నగారు ఏంటంటే అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఆయనకి ఒక లైఫ్ పార్ట్నరే కాదు, బిజినెస్ పార్ట్నర్ తో నువ్వు వెళ్ళాలమ్మా అనే రకంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, నాకు ఏంటంటే నేను కూడా ఏదైనా కొత్త దానికి యాక్సెప్ట్ చేసే మెంటాలిటీ, బ్యాలెన్స్ రకంగా ఆలోచిస్తాను. నాన్నగారు ఏది చెప్తే అదే అన్నట్టు. అది నాకు తెలవదుగా, అది నాకు ఐడియా లేదు. బిజినెస్ ఫ్యామిలీ అని తెలుసు అంతే, విజయవాడే వాళ్ళది. అది మా సరౌండింగ్స్ లో నాన్నగారు చేసే బిజినెస్ సరౌండింగ్ లోనే వాళ్ళ షాపు. ఓకే, అలాగా ఒకటి సెట్ అయిందండి. ఇంక తర్వాత నుంచి ఫుల్ ఎలా వాడుకున్నానో అంటే నేను వాడుకోవటంలో కూడా డబ్బంతా నీదే కదా, నువ్వు లెక్కేసుకోవడానికి కూర్చో. అది బ్రహ్మానందంగా చెప్పినట్టు వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అంతేనమ్మా. అంటే ఇప్పుడు అది రియల్ గా ఒక నిజంగా నాకు అంత సంతోషం అమ్మా. ఎందుకంటే వద్దంటే డబ్బులు వస్తూ ఉంటే అవి చూసుకోవడానికి కావాలి, నోట్లు లెక్కేయడానికి కూడా వేయలే అప్పుడు కదా. అందుకని మాకు హెల్ప్ఫుల్. చదివించుకోగలిగినంత చదివించేసుకున్నాను. కరస్పాండెన్స్ అండ్ ఎవ్రీథింగ్ అడ్మినిస్ట్రేషన్ కింద ఆ రోజున మొత్తం అన్ని చూసుకునేది. పిల్లలకి ఆ టైంకి ఏంటంటే 4 o'clock వెళ్ళిపోయేది, అంతేనమ్మా. ఇంకా మిగతాది అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఏ చేసినా నేను కాదన్నా, అవసరం లేదు, ఏం కొనుక్కున్నా పర్లా. అది అలాగ మా ఇద్దరికి అది, అలాగే మా అబ్బాయికి అలాగే వచ్చిందమ్మా. నా కోడలు కూడా సేమ్ ప్యాటర్న్ లోనే నడుస్తుంది, అదే బిజినెస్ లో. ఇది మా అబ్బాయికి హెల్ప్ఫుల్. ఎందుకంటే అది ఆ ఇంట్రెస్ట్ ఇప్పటికి నాకు 70 years రన్నింగ్ అమ్మా. అందుకు నాకు ఏం అనిపించకుండా వాళ్ళిద్దరూ అక్కడ చేస్తాం, ఈవిడ హెల్ప్ చేయటం. మా మనోడు కూడా అదే రకంగా ప్యాటర్న్ లో నడుచుకోవటం. ఏంటంటే వాళ్ళు 10 years 7 years అయినా వాళ్ళ షూటింగులు కూడా మా అబ్బాయి వాడేస్తూ ఉంటాడమ్మా. అసలు బ్యూటిఫుల్ అన్నమాట. అది ఫ్యామిలీగా బిజినెస్ గా అనేది మాకు సెట్ అయింది. ఇప్పుడైనా ఇండస్ట్రీ కింద లెక్కే మాది యాక్చువల్ గా. ఇప్పుడు ఇండియాలో కూడా కొన్ని చోట్ల మేము హైర్ చేసి వాళ్ళ ఇండస్ట్రీస్ ని మేము లాస్ట్ 4 years నుంచి వాడుతున్నాం అమ్మా. ఎందుకంటే ఆల్వేస్ చైనా అంటే కూడా మనకి అవ్వదు, దూరం, 3 నెలలు 4 నెలలు వెయిట్ చేసి స్టాక్ ఏంటంటే కొన్ని క్రోర్స్ మేము డంప్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇండియాలో కూడా ఇండియన్ ఇండస్ట్రీస్ పెరగాలి. మనకి మోడీ గారు కూడా చెప్పింది ఏంటంటే డోంట్ బై చైనీస్ అనే రకంగా కూడా ఇప్పుడు అంటున్నారు. అన్నదానికి ఏంటంటే మేము ఒక ఇద్దరం కలిపేసి గుజరాత్, కోయంబత్తూరు, ఆల్ ఇండస్ట్రీ ప్లేసెస్ లైక్ చెన్నై వాళ్ళందరినీ మీట్ అయ్యి. మీరిద్దరునా? మరి తప్పదు కదమ్మా. మేడం మీతో ఉంటే మీ ఫ్రీడమ్ లేదని ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? అసలు అవునమ్మా, అవునవును. ఆవిడే మాట్లాడుకుంటుంది కొంచెం,
అంటే ఉమ్. ఒక ఆ గ్యాప్ ఆ ఇవ్వటం తెలుసుకోవటం, అందులో ఏంటంటే ప్రొఫెషనల్లీ ఐఎస్బిలో కూడా ఎంబీఏ ఫ్రీ సీట్ రావటం, అరే వా. అది ఒకటి లక్ అన్నమాట మా అంటే కంపెనీకి. ఇండస్ట్రీ చదివింది అనట్లే, చూసారా, చదివిచ్చాను అంటున్నారా? అన్యాయం కదా. ఎందుకంటే హీ హాస్ మోల్డెడ్ మీ రియల్లీ అయితే మోల్డ్ Just- just చేశారు. అదేంటమ్మా, ఆ. ఒకటి నాకెందుకు అంటే అనేది, ఆ, నాకెందుకు అంటే నాకు కావాలి అనేది అది. మన ఫ్యామిలీకి కావాలి, అయితే మీరు Coolix కి కావాలి. అయితే మీరు చదివించుకున్నారు, నో డౌట్ అందులో, నో డౌట్ అందులో. అంటే కరెక్ట్ కరెక్ట్. కొంతమందికి ఏంటంటే ఇంటి పట్టు ఉండిపోతే బెటర్ ఏమో, లేడీస్ కి అది కదమ్మా ఉంటుంది, నిజం నిజం. అలా కాదు. అవును అవును మగవాడు పడుతున్న కష్టం నిజంగా లేడీస్ కి తెలిస్తే అవును. రియల్ గా, ఎందుకంటే మాకంటే ఎక్కువ వర్క్ చేయగలరమ్మా అవును. ఇది లేడీస్ గా అయితే. ఆ స్టామినా అనేది ఆ భగవంతుడు ఇచ్చాడు ప్రతిదానికి, నిజం. అది నా నమ్మకం. అవును. మా ఇండస్ట్రీస్ లో కూడా అలాగే లేడీస్ ఉండేవాళ్ళమ్మా, అది కూడా మెయింటైన్ చేసేది వాళ్ళయన్నీ. అవును. అందుకని ఈ రోజుకి మార్కెటింగ్ లో మాకు 25 పీపుల్ మార్కెటింగ్ లో ఫిమేల్సే ఉంటారు. ఉమ్. ఇద్దరం కలిపి చెప్తాం, అంటే పెద్దోళ్ళుగా చెప్తే వాళ్ళు వింటారమ్మా, అవును. అది అబ్బాయికి కోడలికి యూస్ఫుల్ అయిపోతుంది. అవును అవును అవును. అవునా? ఆయన మేలిగో పక్కన పెట్టి మనకి స్టామినా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటాయి, మనం అన్ని రకాల పనులు చేయగలిగేంత సత్తా ఉందని ఒప్పుకున్నారు, అది సంతోషం నాకు. మరి అది నిజంగా కదమ్మా, ఇందిరాగాంధీ గారే అసలు మొత్తం ఇండియా అంతా రూల్ చేసినప్పుడు అవును. ఈవిడ ఆ స్టేజ్ లో పొగిడితే తప్పు, అంటే పొగిడితే కొంచెం ఎక్కువ చేస్తారు అంతకంటే. చూసారా, అంతేగాని ఒప్పుకోవడం కాదనమాట. అది మీరు ఎలా అనుకుంటే అలా అమ్మా. అంటే ఆవిడ మైండ్ లో ఏముండదులే అమ్మా. అదే. అన్ని నాకు inbuilt గా అర్థమైపోయింది. అదే అదే. So I can match him. నిజం నిజం. కానీ నిజానికి సార్, నిజం చెప్తున్నాను, ఆఫీస్లో పనైనా, ఇంట్లో వంటైనా, పిల్లల్ని పెద్దవాళ్ళని చూసుకోవడమైనా, ఫైనాన్సెస్ మెయింటైన్ చేయడమైనా, అంటే ఇర్రెస్పాన్సిబుల్ విమెన్, ఇర్రెస్పాన్సిబుల్ మెన్ ఉన్నారు, లేదని అనట్లేదు, కానీ నిజంగా బాధ్యత తెలిసిన ఒక విమెన్ అన్ని రకాల పనులు చేయగలరు, అవును. చేస్తారు, అందరికన్నా బెటర్ గా కూడా చేయగలరు, మీరు Yes, చెప్పినట్టు. yes. అబ్సల్యూట్లీ. అంటే ఒకటమ్మా, ఇప్పుడు ఇంట్లో వంట పని కూడా నేను చేస్తూ ఉంటాను. ఏమిటి నిజమే? అయ్యో, మేడం ఎందుకంటే ఆ. ఒకటండి, షేర్ చేసుకోవటంలో కూడా 100% కూరగాయలు కట్ చేసినా, వంట చేసినా, వంట మార్పిడి చేసినా, కావాల్సింది టేస్టీగా తినిపించాలన్నా నేనే చూస్తానమ్మా కొన్ని. అలా అయితే రాముడు మంచి వాళ్ళేనండి కదా. ఆయన ఆరిజిన్ ఏంటంటే ఫుడ్ తయారు చేయటం చిన్నప్పటి నుంచి. Right. ఆ ఇంట్రెస్టే మేము ఈ రోజున ఫుడ్ మెషిన్స్ ఫుడ్ లో ఉండటానికి కారణం కూడా అదేనండి. మేడం మాట్లాడుతూ ఆయనకి పనే దైవం అండి, అంతకు మించినది దైవం ఇంకోటి లేదు అన్నారు. నాకు అసలు ఒక్కసారి కళ్ళలోంచి చిల్లలు తిరిగాయి. నిజమే కదా, అసలు ఏ పూజలు ఏ వ్రతాలు అక్కర్లేదండి, సిన్సియర్ గా పనిచేసిన వాడికి ఏమీ అక్కర్లేదండి, అదే రిలాక్సేషన్, అదే యోగా, అదే మెడిటేషన్. అంటే అవి చూస్తాం కానండి, అవును. ఎంతవరకు అవసరం మనసులో పెట్టుకుంటే, రోజు అదే పనికి వెళ్దామా లేకపోతే గుడికి వెళ్దామా అనేది కాకుండా మనసులో పెట్టుకుని ఇంట్లో చేయగలిగినంత అవును. ఓ 10 నిమిషాల్లో కార్యక్రమాలు చేసుకుంటూ మిగతా యాక్టివిటీస్. అవును. ఫస్ట్ బిజినెస్ మీద ఉన్నాం కాబట్టి అమ్మా, దాన్ని మా దగ్గర నమ్ముకుని ఒక 150 మంది దాకా ఇప్పుడు ఉంటారమ్మా. Right. వాళ్ళకి నొప్పి లేకుండా కరెక్ట్ గా 5వ తారీఖు ఉందంటే వాళ్ళకి ఆ జీతం వెళ్ళాలమ్మా. Right. మేము అంత ఎనీ కాస్ట్ అమ్మా, అంత ఇదిగా మేనేజ్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఆవిడ రోల్ ఆవిడ చేస్తుంది. ఉమ్. ఎందుకంటే అది కావాల్సింది అదే, వాళ్ళ నుంచి అప్రిసియేషనే మాకు కావాలి. Correct. అది అందుకని కొంచెం మేము ఎక్కువ ఇద్దరు, మాకు పెయిన్ ఏమి అనిపించదు, బికాజ్ ఆడుతూ పాడుతూ చేసేస్తారు. ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి వి విల్ షేర్ లాట్. బట్ సమ్ డిస్కషన్స్ వస్తాయి, వి డిఫర్, అవును కదా. వి డిబేట్, ఆ, ఎవ్రీథింగ్ విల్ బి గోయింగ్. Correct. బట్ ఎట్ ది ఎండ్ డెసిషన్ విల్ బి, అంటే ఎవరు ది కరెక్ట్ అనే సబ్జెక్ట్ అందులో ఉంటే వాళ్ళకి వదిలేస్తారు. ఏది మంచి అయితే దానికి Yeah, వెళ్తారు. అంతేనా? ఎంత మదనం జరిగినా అల్టిమేట్లీ మంచి వైపు అడుగు వేయడం అనేది. డిస్కషన్స్ రాకుండా ఉండవు కదండి. అది కూడా అబ్బాయి దగ్గర ఎక్కువ వస్తాయమ్మా, ఆ, ఎందుకంటే జనరల్ గా మా ఎక్స్పీరియన్స్ మీద చెప్తాము. అవును. లేదు డాడీ అవి ఎక్కువ చెప్దాం ఆర్డర్ అని అన్నాడు అనుకోమ్మా, వద్దమ్మా ప్రస్తుతం అది మంచిది కాదు, ఉమ్. కొంచెం గట్టిగా చెప్పాలి, కొడుకే కదా. ఆ, ఆ చెప్పినప్పుడు మళ్ళీ నా మీద గట్టిగా అరవటం అనేది అబ్బో అసలు ఒక రేంజ్ లో ఉంటుంది. అసలు అలా ఇలా మాట్లాడమ్మా. ఉమ్. నా కోపం వచ్చింది అని చేస్తాడు, మళ్ళీ సప్రెస్ ఇద్దరం అవుతాం. ఆ. నిజమే డాడీ చెప్పింది అనుకుంటాం, ఇది కామన్, ప్రతి ఇంట్లోనూ కామన్. ఒకే ఇంట్లో ఉంటాం, ఒకే దాంట్లో చూస్తాం, పక్కన కోడలు వింటూ ఉంటుంది, ఇవన్నీ డైజెస్ట్ చేసేసుకుంటుంది. ఉమ్. లేనప్పుడు మీరు చెప్పింది కరెక్టేనండి Yeah. అని అంటుంది కాబట్టి నేను బతికిపోతా, నిజం. లేకపోతే కడుపులో పెట్టుకుంటే అంతేనమ్మా. కానీ ఒక పాయింట్ మాట్లాడాలండి, ఫ్యామిలీ అనేది ప్రతి మనిషికి ఎంత ప్రొటెక్షను, Hmm. ఎంత ధైర్యము, ఎంత బలము,
అదే ఫ్యామిలీ లోపల ఉండే లుకలుకులు. అంతే. ఆ యూనిటీ అనేది లేకుండా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనమే పిల్లల్ని ఒక మాట అంటాం. తల్లిదండ్రులుగా ఒక మాట అంటాం. వాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకొని నువ్వు నన్ను అంటావా, నేను చదువుకున్నది ఎంత, నేనేంటి అసలు, మేము నిన్నగాక మొన్న వచ్చిన మీకన్నా చాలా ఎక్కువ చదువుకున్నాం, లేదా మాకున్నది చాలా మీకు ఏమీ తెలీదు అనే స్టేజ్ నుంచి ఒక మాట పెరిగిన స్టేజ్ వరకు కూడా దాన్ని మళ్ళీ అన్ని మర్చిపోయి, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కామన్ గా నడుస్తూ ఉంటాయి, కొట్టుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ని మామూలు అవుతాయి, లేకపోతే 10 రోజుల తర్వాత మామూలు అవుతుంది. కానీ పిల్లలతో ఒక మాట అన్నప్పుడు మేము కన్నాం, పెంచాం, ఈ రోజు నువ్వు ఈ సిచ్యువేషన్ లో ఉండడానికి కారణం మేము, కానీ ఇంత మాట మమ్మల్ని అంటావా అన్న పాయింట్ ని మీరు ఎలా లైటర్ వేలో తీసుకోగలుగుతారు? చాలా పెయిన్ఫుల్, లైట్ అండి, చాలా లైట్ గా తీసుకుంటాం. యాక్చువల్ గా అది అందులో సబ్జెక్ట్ వాళ్ళు చెప్పే దాంట్లో కూడా ఉంటుందండి ఈ రోజున. ఎందుకంటే రోజులు మారిన దగ్గర నుంచి జనరేషన్ గ్యాప్ తో మనం కొన్ని వాళ్ళ డైజెస్ట్ చేసుకోవాలి. అన్ని ఆల్వేస్ మనం రూల్ చేస్తే కాదు కదా. మా లక్ ఏంటంటే అదే బిజినెస్ లో అతను ఉన్నాడు కాబట్టి ఆ డైజెస్ట్ చేసుకోవటం చాలా ఫాస్ట్ అమ్మా, సేమ్ ఫీల్డ్ కాబట్టి. అసలు నిజంగా అదే గనక ఇప్పుడు మా నాన్నగారు ఆ రోజుల్లో ఆయన బిజినెస్ వేరమ్మా, అదే అంటున్నా, నన్ను టెక్నికల్ చేర్పించారు. అవును, రోజు నన్ను నువ్వు డబ్బులు కూడబెట్టి దాయట్లేదురా, లేకపోతే కొన్ని 100 కోట్లు నీ చేతిలో ఉండేరా, ప్రతిదానికి రీసెర్చ్ అంటావేంటి అని ఆ రోజుల్లో నన్ను, అది హింస అనేది ఆ రోజుల్లో నేను అనుకుంటానుగా. అది కదమ్మా, అసలు ఎవ్వరు తిట్టని తిట్లు ఆ రోజు తిట్టేవాళ్ళమ్మా. అది ఆ రోజున మా మెచ్యూరిటీ లేని దాని వల్ల 25 ఏళ్లకే అప్పటికి ఈవిడ ఉంది కదా, నాకు ఇంట్లోనే ఉంది కదా, ఆయన తిడుతున్నా నన్ను, ఆయనేమంది మా నాన్నని. ఏంటి మావని తిడతారండి మావయ్య గారు అంటే అదే అసలు ఈవిడేమందో ఆయన్ని, ఏంటి మావయ్య గారు అలా తిడతారేంటి మీరు మా ఆయన్ని పట్టుకుని, ఏమందో. అదే సరే నేను కూడా కొంచెం గట్టిగా మాట్లాడినప్పుడమ్మా, సరే బిజినెస్ మీద చెప్తున్నారు వినండి ఏం పోయింది అనే రకంగా ఈవిడ నన్ను అంటాం, నేను వినడం. ఇప్పుడు అలాంటి పాయింట్లు ఏంటంటే ఉండటం నా లక్కది చెప్పటం ఈవిడ, అందుకని మా యొక్క ఫ్రీక్వెన్సీ అట్లా మ్యాచ్ అయిపోయిందమ్మా. అదే ఈ రోజుల్లో అయితే అసలు ఇంట్లో వెళ్ళిపోతారేమో అన్నట్టు, ఎందుకంటే సపరేట్ గా వెళ్ళిపోదాం, ఈ మాటలు పడ్డం ఎందుకు అనవసరం. అంటే మా ఆయన్ని అనడానికి మీరెవరండి, కన్నారు అయిపోయింది, అసలు అలా ఇప్పుడు మీ ఇద్దరం ఒకటి. అవునమ్మా అలా ఉన్నాయి. మీరు నమ్మరు సార్, నేను నా భార్య నా పిల్లలు ఇదే నా ఫ్యామిలీ అనుకున్న రోజుల్లో మనం బతుకుతున్నాం. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? నో పెద్దవాళ్ళు, నో రెస్పెక్ట్, నో గౌరవం, నథింగ్ ఏమీ లేదు అసలు. అంతే ఇప్పుడు అంతేనమ్మా. మా అలాగే ఏంటంటే మాకు అలా నడిచిపోయింది, సేమ్ బిజినెస్ కాబట్టి. ఆడు 10 years 7 years మనోడు మనవరాలు, వాళ్ళ ముందు మేము ఎంత ఇలా మాట్లాడుకున్నా అసలు నిజంగా వాళ్ళు కూడా తాతయ్య చెప్పింది ఎందుకు వినవు డాడీ అని వాళ్ళు అంటారమ్మా. నిజంగా అది వాళ్ళు కూడా అలాగా అదే వీడియోలో ఉంటాయమ్మా. చూసానండి, చూసారమ్మా, మేడం అన్ని వీడియోలు పంపించారు. మా మనవడు వీడియో అంత బాగుంటుంది, మనవరాలది అలాగే ఉంటుంది. ఆ రకంగా నాతో పాటు కొన్ని స్వరాలు పాడేస్తాడు సంగీతంలో కూడా. అంటే మాకేంటంటే కొన్ని మర్చిపోవడానికి ఏం చేసామంటే ఈవిడ నుంచే ఒక 10 ఏళ్ల వెనక నుంచి మ్యూజిక్ కూడా కాలేజీకి వెళ్దాం పదండి అని మ్యూజిక్ కాలేజీకి వెళ్ళి నాకు సర్టిఫికెట్ అయిపోయింది. ఇంకా డిప్లొమా దగ్గర ఎగ్జామ్స్ రాయడానికి ఏంటంటే అక్కడ కుదరలా, డిప్లొమా అయిపోయిందమ్మా కానీ ఎగ్జామ్స్ రాయిలా. మీరు నేర్చుకోలేదండి? ఈవిడ రాసేసుకుందమ్మా సంగీతం. అయ్యో నేర్చుకుందేమన్నా. 6 years నేను, మా కోడలు, మా హస్బెండ్ ముగ్గురు వెళ్ళేవాళ్ళం. అంటే ఆయనకి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఘంటసాల సంగీత కళాశాలకి అడ్మిషన్ తీసుకుని మేము ముగ్గురు వెళ్ళేవాళ్ళం. మొత్తం మేము 5 years వెళ్ళామమ్మా. 5 years వెళ్ళి రోజు 7ంటికి తీసుకెళ్ళి నేను, కోడలు కూడా చక్కగా పాడుతుంది అన్ని. ఆ రకంగా మా పాటలు కూడా మా మనవడు మనవరాలికి నోట్లో తిరిగిపోతాయమ్మా. అలాగే ఈవిడ MA చేసింది కామ్గా కూర్చుని, మమ్మల్ని పిలవకుండా. మాకు ఎలా ఉంటుందంటే అమ్మా, ఇప్పుడు బిజినెస్ లో ఆ టైట్ ఉండేటప్పటికి మీ బిజినెస్ మీరు చూసుకోండి అన్నట్టు వదిలేసి, ఆవిడ ఏంటంటే కొన్ని మన ఇంటికి కావాలి. ఇప్పుడు ఇంటి ఆడవాళ్ళుగా కొంచెం వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఇప్పుడు చదువుకున్నట్టమ్మా ISB-లో కానీ ఏదైనా సేమ్ ప్యాటర్న్ లో సంగీతంలో కూడా MA చేసేసింది తిరుపతిలో. అలాగే ప్రతిదానికి ఆ ఫ్రీ ఛాన్స్ మా ఇంటి నుంచి ఉంటుంది, ఆ ఫ్రీడమ్ ఉంది. మొన్నే మా అబ్బాయి ఏమంటాడంటే, అమ్మా ఈ 3 నెలలు నువ్వు సంగీతం వద్దు ఏం వద్దు నాకు,
నువ్వు నా బిజినెస్లో నేను 100% ఉండాలని రోజు పొద్దున పట్టుకెళ్ళిపోతాడు. ఓకే, గుడ్. ఇప్పుడు అలాగా మనం ఏంటంటే ఆ బ్యాలెన్సింగ్లో మా లైఫ్ అనేది అలా వెళ్ళిపోతా ఉందమ్మా. అవును. మాకు కూడా ఏజ్ అనేది అనిపించకుండా, ఉమ్. అసలు ఆ టైర్డ్నెస్ ఫీల్ లేకుండా, అదే ఆరోగ్యం కింద అన్నట్టమ్మా. హ్యాపీ కపుల్ చాలా చక్కగా ఉన్నారు. ఏజ్ గురించి నేను మాట్లాడకూడదు అసలు. అలా కాదు కదమ్మా. ఇప్పుడు ఒక్కొక్క చోట ఎలా అయిపోతుందంటే, ఇప్పుడు బాబు ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, ఏమనిపిస్తుంది? అంతేగా. మగవాడి కంటే తల్లికి ఏంటి, నాకున్నది ఒక కొడుక, అవును. ఆడ అక్కడికి వెళ్ళిపోయాడా, సరే ఇద్దరు అమ్మాయిలు నాకు హైదరాబాదే ఉన్నారా అంటే మా విషయానికి వస్తే అవును, అవును. అలాగా తృప్తి పడేవాళ్ళు కొంతమంది అమ్మా. ఉమ్. అసలు తృప్తి పడకుండా కొడుకు అంటే ఎక్కడికో వెళ్ళిపోయాడంటే అది ఎంత దూరం అనేది ఆలోచించట్ల. అవును. ఏముంది, ఒక రోజు అమెరికాకి వెళ్ళి రాలేమా, లేదా వీడియో కాల్ లో మనం చూడలేమా అనేది ఈ రోజున ప్రతి స్త్రీలో కూడా అది ఉందనుకో అమ్మా. ఆ యొక్క మనస్సు బాధ గనక కనిపిస్తే అమ్మ, ఫారెన్ లో ఉండిపోయాడు అని తల్లికి ఈయన బాధపడిపోతూ ఉంటాడు, హస్బెండ్ కూడా. జనరల్ గా జరిగే అన్ని అమ్మా. నేను లేటెస్ట్ గా నేను ఒక చోట అంత నా ఏజ్ గ్రూపే ఉంటారు ఒక చోట, అక్కడ ఒకటి కొన్న గెస్ట్ హౌస్ కింద కంపెనీకి. అక్కడికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ పిల్లలందరూ ఫారెన్ లో ఉన్నారండి, ఆ కంట్రీలో ఉన్నారని చెప్పటంలో బాధ ఉందే తప్ప సంతోషం లేదు. అలా అనిపిస్తుందమ్మా వాళ్ళల్లో. ఈ ఓదార్చడం అంటే మన వల్ల కాదమ్మా నిజంగా చెప్పాలంటే. అలాగ కొంత అది ఇక్కడ ఇండియాలో కూడా అంత ఆపర్చునిటీస్ లేవమ్మా. అక్కడ 10 లక్షలు వస్తా ఉందనుకోమ్మా, ఇక్కడ ₹1,00,000 అంటే ఏంటి, ఏం ఎంజాయ్ చేస్తాడు? పిల్లలు రేపు పుట్టిన తర్వాత ఏం చేస్తాడు? ఆపర్చునిటీ ఇక్కడ చూపిస్తున్నాడా? లేదు, గవర్నమెంటు చూపించట్లా. అలాగా మన వ్యవస్థ ఏంటంటే కొంచెం ఆ ఎకానమీలో అలా ఉంది. అలాగే ఫారిన్ కంపెనీస్ ఫుడ్ ఇండస్ట్రీకి ఎన్ని ఉండిపోయినాయి అమ్మా. అన్ని ఫుడ్ ఇండస్ట్రీస్ అన్ని ఫారిన్ వాళ్ళే. మన వాళ్ళు ఎవరు పెట్టారు? పిజ్జా కార్నర్ ఏంటి, బర్గర్ కింగ్ ఏంటి, లేదా కేఎఫ్సి ఏంటి, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని అలా మనోళ్ళు ఎందుకు పెట్టలేరు? అలాగే కొన్ని 100 కోట్లు ఆళ్ళకు మళ్ళీ మనోళ్ళు పెడితే ఎందుకు సంపాదించలేరమ్మా? అది కూడా నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే, మేము ఎప్పటి నుంచి వచ్చామంటే 2000 నుంచి 26 ఇయర్ వెనక నుంచి మటుకి మేము ఫుడ్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కన్వర్ట్ అయిపోయానమ్మా. ఏది ఎయిర్ కండిషనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, బాటిల్ కూలర్స్, వాటర్ కూలర్స్, ఈ సిస్టమ్స్ మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసి మొత్తం ఎల్జీ, డైకిన్స్ వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని కూల్ కింగ్ అనే కంపెనీని, మాది ఓన్ కంపెనీ కూల్ కింగ్ బ్రాండ్, అది అంత వండర్ఫుల్ గా అమ్మినోండమ్మా. అది సడన్ గా ఏమైంది, మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చిన తర్వాత మాది కిల్ అయిపోయింది. ఏమాత్రం అమ్మేవాళ్ళం కాదమ్మా, ఆ లోకల్ కంపెనీగా అని హైదరాబాద్ లో మా షోరూమ్ ఉన్న ఆ రోజుల్లో అలాగే అనేవాళ్ళు. ఇంకా దాంతో ఇంకా కుదరదు, మనం జస్ట్ మా నాన్న బిజినెస్ లోనే ఉన్నారు కదా, ఆయనకు వెళ్ళి ఒకసారి చెప్పా, మనకు కావాల్సింది వ్యాపారం, డబ్బులు. టెక్నికల్ గా ఏం కావాలనుకుంటున్నాం? ఇప్పుడు మేము గోల్డ్ స్పాట్ అమ్ముతున్నాం చూడు, ఎలా అమ్ముతున్నాం? వీఆర్ ద నెంబర్ 1 లీడర్స్ ఇన్ ఇండియాలో అన్నట్టు మాకు ఎలా వచ్చిందో అలాగే నువ్వు ఫుడ్ మిషన్స్ మీద వెళ్ళిపో అనే రకంగా. అంటే పిజ్జాస్ కానీ, బర్గర్స్ కానీ, ఐస్ క్రీమ్ మిషన్స్ కానీ, కోకోనట్ చిల్లర్స్, ప్లస్ ఫ్లేవర్డ్ మిల్క్ మీద కొన్ని డిస్పెన్సర్స్ అవి తయారు చేసినప్పుడు హైదరాబాద్ లోనే మాకు చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేశారమ్మా. ఎస్, ఆ 4 ఇయర్స్ కూడా ఆ ఎగ్జిబిషన్ లో మేము పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఆయన మేము ఇచ్చిన ప్రతిదీ తాగేవాళ్ళమ్మా. అద్భుతం. ఎందుకంటే ఫుడ్ ఇండస్ట్రీ ఆయనకు కూడా అంత ఇంట్రెస్ట్. అంటే ఆ రోజు హెరిటేజ్ మేబీ దట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఉందా లేదా. హెరిటేజ్ ఉందండి, చాలా ఏళ్ళ నుంచి ఉంది. అంటే నా వరకు నా బిజినెస్ చూసేవాడిని. కూలెక్స్ స్టార్ట్ అయ్యి 50 ఏళ్ళు అయింది. అవునమ్మా, 50 ఏళ్ళు అయింది. ఇది 2000 లో అమ్మా. 99, 2000, 2001, 3, 4 లో ఆయన చేతుల మీదుగా మాకు కొన్ని ఇనాగ్రేట్ అయింది. రియల్ గా అది వెరీ గుడ్. మొన్న మళ్ళీ ఇదే ఫుడ్ మిషనరీని డెవలప్మెంట్ ఇవన్నీ చూసి గవర్నమెంట్ మళ్ళీ అబ్బాయి అంటే సందేశ్కి, ఎండి కంపెనీకి, కూలెక్స్కి మొన్న మళ్ళీ మాకు ఎంఓయు మళ్ళీ సీఎం గారితో, అదే సీఎం గారితో చంద్రబాబు నాయుడు గారితో జరిగింది. చెప్పారా 50 ఏళ్ల క్రితం ఇలా మనం కలిసామండి? కోడలు అక్కడ ఫోటోలు అన్ని చూపించి చెప్పిందమ్మా. రైట్ చెప్పింది. ఎందుకంటే 25 years తర్వాత అయ్యే సేమ్ ప్రోడక్ట్స్ మళ్ళీ ఎంఓయు విత్ స్టేట్ గవర్నమెంట్. అంటే అబ్బాయి మార్చల బిజినెస్ ని సేమ్ అదిదమ్మా. దాన్ని ఏంటంటే వాల్యూమ్ పెంచారు. అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రబాబు నాయుడు గారి వరకు రీచ్ అవ్వడానికి మీకు ఏమన్నా కష్టం అనిపించిందంటే యాక్చువల్గా?
అంటే అది అంటే కష్టం. ఒకటే అంత అమ్మా. ఈజీగా కలవగలిగారా? అంటే కష్టం అంటే మేము ఆల్రెడీ చేస్తున్న డే టు డే మా డెవలప్మెంట్, మా ప్రోడక్ట్స్ విమెన్ ఎంపవర్మెంట్ కి ఆ. సూట్ అయ్యే ప్రోడక్ట్స్ కాబట్టి రైట్ ఫ్రమ్ 10,000 to 1 lakh అబోవ్ ఉంటాయి. అంటే ఒక సీఎం ని కలవడానికి ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అంత ఈజీగా కలవగలుగుతున్నాడా? అది ఏంటంటే మా ప్రోడక్ట్స్ సూట్ అవుతున్నాయండి. దట్స్ ఫైన్. అంటే ఇక్కడ ఎలా కనిపించిందమ్మా మా ప్రొడక్ట్స్, మా అబ్బాయి వీడియోస్ వైరల్ అయిపోయినాయి అమ్మా. రైట్. ఇండియా కాదమ్మా, వరల్డ్ వైడ్ లో వైరల్ అయిపోయినాయి. ఆయనే తీస్తాడు, ఓకే. ఆయన ఇంక రెండో చూడ్డు. ఓకే. నేను ఇంజనీరు, నాకు ఇంత డబ్బు ఉంది, నా వెనకుంది అనే చూడకుండా రియల్ గా ఆ వంట చేయటం కూడా నేర్పేస్తాడు అందరికి. ఆ వీడియోలు అలా ఉంటాయి మా అబ్బాయి. ఏమైపోయినాయి, గవర్నమెంట్ ఆఫీసర్స్ కి, కలెక్టర్స్ కానీ లేకపోతే అంతవరకు కింద వాళ్ళకి రీచ్ అయిపోయిందమ్మా. రీచ్ అయిపోయి వాళ్ళుగా కూలెక్స్కి వచ్చి విజయవాడలో అబ్జర్వ్ చేసి రియల్ గా ప్రాక్టికల్ గా ఎవరో ఆర్డినరీ పీపుల్ గా వస్తారు. ఎంకరేజ్మెంట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ నుంచి ఏపీలో అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ఎంకరేజ్మెంట్ ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి వరకు తీసుకెళ్లగలిగిన స్టేజ్ తెచ్చిందండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయనగా పట్టించుకోవాలంటే ఆయనకి ఎందుకమ్మా, కాదు కదా. ఇప్పుడు వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి నిజంగా చూడటం, అది మా అబ్బాయి మళ్ళీ జనరేషన్ లక్, అంతే కదా. అది కూలెక్స్ ట్యాగ్. అక్కడ ఎంఓయూ జరగటం, ఈ చిన్న చిన్న లేడీస్ కి బిజినెస్ కి లోన్స్ ఇవ్వటం గవర్నమెంట్, ఎన్ని 100 కోట్లైనా మేము ఇస్తాం ఈ యొక్క ప్రాఫిట్స్ మీరు చూపించగలిగినప్పుడు. ఎందుకంటే మేము ఇచ్చేది కూడా అమ్మ 10,000కి పెట్టుకుంటే నెలకి ఒక 30,000 40,000 రూపీస్ ప్రాఫిట్ తీసుకోవచ్చమ్మా నిజంగా చెప్పాలంటే. అలాగా గవర్నమెంట్ ఈ రోజు ప్లేసులు చూపించడానికి కూడా రెడీగా ఉందమ్మా మాకు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో. అలాగే మేబీ తెలంగాణ అయినా ఎక్కడైనా చూపిస్తుంది వన్స్ ఒక ఫార్మేట్ లో మేము చేయగలిగితే. ఇప్పుడు మేము ఆ రూట్ లో కొంచెం ఉండి చిన్న చిన్న వాళ్ళందరికీ ఉమెన్స్ కి హెల్ప్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు నా వైఫ్ రోల్ అది, కోడల్ రోల్ అలాగే తీసుకుంటా ఉంది. న్యూ పీపుల్ ని లేడీస్ ని తీసుకుని దాని మీదే ఉంచి ఆ ప్రోగ్రామ్ మీద, అంటే మాకేంటంటే దాని మీద ఎంత ప్రాఫిట్ వస్తుందో అని కదమ్మా, చిన్న టర్న్ ఓవర్ చేస్తే ఏమి రావు. అయినా గవర్నమెంట్ కూడా తలుచుకుంది కాబట్టి ఎన్ని వేల కోట్లైనా మేము స్పెండ్ చేయడానికి రెడీ. మొన్న కలెక్టర్ గారు కూడా అమ్మా, మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు హీ హాస్ స్టార్టెడ్ రైజ్, అంటే రూరల్ ఇన్క్యుబేషన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట, టు ఎంపవర్ విమెన్. ఓకే. ఆ ప్రోగ్రామ్ లో మా కూలెక్స్ ప్రోడక్ట్స్ కరెక్ట్ గా ఫిట్ అవుతాయి అనే యాంగిల్లో రైట్ ఫ్రమ్ 10,000 to 50,000 అయినా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక మీటింగ్ కండక్ట్ చేశారమ్మా. ఆ రోజున ఒక 300 to 400 ఉమెన్స్ వచ్చారు వాళ్ళ ప్రిమిసెస్ కి. దాంట్లో మొత్తం డెమో పెట్టారమ్మా మా అన్ని. రియల్లీ హ్యాపీగా ఫీల్ అయ్యారు కలెక్టర్ గారు కూడా. ఆ డెమోస్ గానీ అవన్నీ మా అబ్బాయి చూపిస్తాడు. అంటే అక్కడ ప్రిస్టేజ్ గా ఏం చూడడం, ఎలా ఉన్నా గానీ చూపించేస్తాడు. ఇప్పుడు అమౌంట్స్ మన చేతిలో ఉన్నప్పుడు కొంతమందికి ఈగోలు ఉంటాయి, కానీ అలాంటిది పెట్టుకోకుండా అతను చాలా ఫ్రీ ఉండబట్టి ఇండస్ట్రీ కూడా బాగా గ్రోయింగ్ అన్నమాట అమ్మా. అది రియల్ గా ఇప్పుడు ప్లేసెస్ చూపించడం మేము రిక్వెస్ట్ చేశామండి, మీరు ప్లేస్ చూపించండి. గవర్నమెంట్ ప్లేసెస్ ఎన్నో పక్కన పడిపోయి ఉంటాయి, అక్కడ లేడీస్కి ఇవ్వండి. మేం కావాలి అంటే మా కంపెనీ నుంచి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ మేము పెడతాం. మీరు ఎలాగూ 2 లక్షల వరకు లోన్ ఇస్తానంటున్నారు కాబట్టి ఆ 2 లక్షలు మేము పెడతాం, ఒక 50 అయినా పెడతాం కంపెనీ తరపున. మేము ప్రాఫిట్స్ చూపించిన తర్వాత వాళ్ళకి మేము ఇచ్చేస్తామండి, వాళ్ళు అనుకున్న వాళ్ళకి. అప్పుడు ఆ లోన్ ట్రాన్స్ఫర్ అట్లా చేయిద్దామండి వాళ్ళకి. అదే ఆ ప్రాపర్టీ ఏదైతే 2 lakhs ఉందనుకోమా, ఆ లేడీస్ కి లోన్ ఇస్తారు, మేము అది వాళ్ళకి వాళ్ళు చేస్తాం. ఆ రకంగా మా కంపెనీ అనేది ఒకటి అనుకుంది. మొన్న కూడా మా అబ్బాయిని తీసుకెళ్లి కొంత ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల అక్కడ ఉన్న తహసీల్దార్ గారు ప్లేస్ చూపించారంట. కొన్ని షేర్ చేసుకుంటాం కదా, ఒక 10 రోజులు ఆగమ్మా చూద్దాము, నేను కూడా చూసిన తర్వాత చేద్దాం అమ్మా నేను అని చెప్పేసి అలా ఆ ప్రాజెక్టులు కొంచెం గట్టిగా కూర్చొని చేసాం అనుకోండి. అంటే ప్రాఫిట్ అనేది కాదమ్మా, ఇందాక చెప్పినట్టు మనం స్త్రీలకి ఎంత హెల్ప్ చేసిన చిన్న ఎగ్జాంపుల్ ఏనమ్మా. మన సినిమా హాల్స్ లో పాప్కార్న్ ఒక టబ్ ఇస్తున్నాడు 500 రూపీస్ హైదరాబాద్, లేకపోతే ఒక టబ్బు కొంటే ఇంకో టబ్బు ఫ్రీ అనే రకంగా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. చిన్న గ్లాసులు ఒక 100 రూపీస్. రియల్ గా అది మన మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 10 రూపాయలు. అయ్యో, 10 రూపాయలు, దారుణం కదా. 5 రూపాయలు ఆ యొక్క కార్టూన్.
ఇంత దానికి 100 రూపాయలు తీసుకోవడంలో తప్పు లేదమ్మా. ఒక రకంగా మార్కెటింగ్ అవును. వాళ్ళు చేస్తూ ఇదే దీన్ని మేము బయట 50 రూపాయలు అని చెప్పి అమ్మించినా తప్పు లేదమ్మా. చూడమ్మా, కరెక్ట్. ఇప్పుడు మరీ 10 రూపాయలు వాళ్ళు అమ్ముతో 20 రూపాయలు వీళ్ళను కూడా మేము 10 రూపాయలు అమ్మమంటే వీళ్ళు ఏం తింటారమ్మా? అవును. కానీ అలా అలవాటు పడిపోయారమ్మా. Correct. మనం సినిమాకి వెళ్ళినా గానమ్మా, ఈ రోజున మా రోజుల్లో 2 రూపాయలు పాప్కార్న్, రూపాయి పాప్కార్న్ ఓ ప్యాకెట్. మరి ఈ రోజున అదే సినిమా హాల్లో అదే ప్యాకెట్ గా ఫార్మేట్ చేస్తే అది 20 రూపాయలు అమ్ముతున్నారు. ఓకే, అదే కొంచెం టిన్ను మల్టీప్లెక్స్ లోకి వెళ్తే 80 రూపాయలు, 100 బకెట్ 100 ఇందాక అన్నట్టు. ఇంకా పెరిగిందండి 500. మీరు అదే 100 500కి ఒక పెద్ద టబ్ అయిందండి బకెట్. అవును. నష్టం లేదమ్మా. పాప్కార్న్ ఏంటంటే వండర్ఫుల్ ఫుడ్. రియల్లీ ఇంటెస్టైన్స్ ని మొత్తం క్లీన్ చేసేసి చేయడానికి ది బెస్ట్. సినమన్ లాగా అంటే మన దాల్చిన చెక్క లాగా. ఓకే, ఆ రకంగా పాప్కార్న్ కి యూజ్ ఉందమ్మా. ఈ ప్రాజెక్టు ఒక 25,000తో ఒక ఫిమేల్ పెడితే గవర్నమెంట్ వాళ్ళే హాయిగా ప్లేస్ చూపిస్తూ ఉంటే వాళ్ళు అసలు కదలక్కర్లేదమ్మా. రోజుకి 100 స్కూప్స్ గనక వెళ్తే వాళ్ళు ఒక 30 రూపాయలకి అమ్మారనుకో, 10 రూపాయలు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఒక రోజుకి 100 చొప్పున వెళ్తే 3,000 గ్యారంటీ ఇన్కమ్ అమ్మా. పాప్కార్న్ మీదే. తిననోడు ఎవరమ్మా పాప్కార్న్ చెప్పమ్మా? ఆ రకంగా మేము ప్రాజెక్ట్స్ చూపిస్తున్నాం. మన రియల్ గా ఒక మాకు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరికి MOU ఇచ్చినప్పుడు ఒక ఇంటర్వ్యూస్ ఒక 5గురికి సర్టిఫికేషన్ ఏదో ఇచ్చారమ్మా, డిఫరెంట్ గ్రూప్స్ని. ఆ రోజున మాట్లాడాడు, మీరు అంత రీసెర్చ్ చేసి ఉన్నారా? అసలు పాయింట్ వైజ్ లో ఆయన మాట్లాడటం చాలా గ్రేట్ అమ్మా. ప్రతి దానికి సమాధానం చెప్పేశాడు. ఆయన చాలా ఓపిక అండి బాబు, చాలా ఓపిక. డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఆయన ఎక్స్ప్లెయిన్ కూడా అంతే ఓపికగా చంటి పిల్లలకి చెప్పినట్టు చెప్తాడు. రియల్ గా ఆ వీడియో చూడండి అమ్మా మీరు. అడగటం లేదండి, మా ఈ 300 వీడియోస్ ప్రాక్టికల్ గా చూపించాం, చూడండి వీడియోస్ అని అంటే అప్పుడు ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ ఎదురుగుండా ఉంటారు కదమ్మా. అందరూ చూసి మీరు దాని ప్రాజెక్ట్ ఎలా ఉందో చూసుకుని అది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి అంతే. అవి ఎన్ని వేలు వెళ్తే ఏంటమ్మా పాప్కార్న్ మిషన్లు? కొన్ని ఒక 25 crores పెట్టా, 10 crores పెట్టా, 5 crores పెట్టా కాదమ్మా బిజినెస్లు. ముందల ఉమెన్స్కి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయించగలిగితే, ఇది మా అబ్బాయి ఇచ్చిన సందేశం అన్నమాట. ఇవన్నీ రియల్ గా నిజంగా దాన్ని కనుక పాటించగలిగితే అమ్మా, వాళ్ళు రేపు ఒక హోటల్ పెట్టడానికి ఛాన్స్ ఉందమ్మా. అవును, ఇండియన్ ఎకానమీ కూడా చాలా ఇంప్రూవ్. అంతేగా మరి, ఫ్యామిలీ కూడా చాలా అద్భుతం. ఆ డెవలప్మెంట్ అనేది రూట్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, అది ఆగదు. లైక్ బటర్ఫ్లై మీడియా లాగా ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ ఎనీథింగ్. కరెక్ట్, అది రావాలి. కరెక్ట్. అది ఏంటంటే ఒక ఫ్యామిలీ మార్పుతో సొసైటీ నుంచి కంట్రీ ఎంతో కొంత జీడిపి పెరుగుద్ది కదా. 100%. ఆ జీడిపి పాయింట్ పెరిగినా మన గ్రోత్ అనేది డెఫినెట్ గా ముందుకెళ్తాం. నిజం. ఫుడ్ మీదేనమ్మా మెయిన్. మేము చూసడం కాదు, ప్రతి చోట అంతే. ఈరోజు హైదరాబాద్ నిన్న వస్తే బిర్యానీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయమ్మా అసలు చెప్పదు. గల్లీకి ఉన్నాయి. ఇంటి దగ్గర వండటం అనేది మర్చిపోయి వాళ్ళు కూడా హైజీన్ గా అసలు చాలా పర్ఫెక్ట్ గా కుక్ చేసి 100 రూపాయలకే బిర్యానీ అని ఇంటి దగ్గర. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేస్తున్నారు. వాళ్ళ స్టార్ రేటింగ్ ని బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ఇవ్వటానికి కూడా జొమాటో చేసేది కానీ, స్విగ్గీ చేసేది, వాళ్ళ హెల్ప్ కూడా అలా ఈ రోజున ఉందమ్మా. మన దగ్గరికి వచ్చేస్తా ఉంది ఈ రోజు ఫుడ్ రియల్ గా. మరి అంత పర్ఫెక్ట్ ఉన్నప్పుడు మనకి ఇండియాలో పెరుగుతున్నట్టే రోజు రోజుకి. అది మేము ఆ దృష్టిలో పెట్టుకుని ఈ మెషినరీ లైన్ లోకి మేము అంత స్పీడప్ అవడానికి మేము తీసుకుంటున్నాం అమ్మా. కూలెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద ఏమేమి మీరు ఎక్విప్మెంట్స్ ఉన్నాయంటే ఏమేమి చెప్తారు? లైక్ మా దగ్గర ఏంటంటే సాఫ్టీ ఐస్ క్రీమ్ మిషన్స్ అమ్మా. ముఖ్యంగా సాఫ్టీ ఐస్ క్రీమ్ మిషన్స్ అంటే ఇది మెయిన్. ఐస్ క్రీమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని స్టోరేజ్ చేసుకుని ఒక 1.5 lakh తోనే వాళ్ళు ఒక ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ కింద చేసుకుంటూ రోజుకి ఒక 10,000 రూపాయలన్నా ఎర్న్ చేసుకోవటానికి ఉన్నంత ఆ మెషినరీని మనం ఎస్టాబ్లిష్ చేస్తే వస్తుందమ్మా రియల్ గా. అలాగా ఎగ్ రోల్ మిషన్స్, నెక్స్ట్ మీకు పిజ్జాస్ అండ్ లైక్ గేమింగ్ వెండింగ్ మిషన్స్, గేమ్స్ ఆడుకోవడానికమ్మా పిల్లలు అవన్నీ. అది కూడా మేము అది ఇంట్రడ్యూస్ చేయడం దేనికంటే కారణం, ఒక రెస్టారెంట్ చిన్నది పెట్టినా
వాళ్ళు ఒక టోకెన్ తీసుకున్న తర్వాత క్యూలో నిలబడేటప్పుడు ఒక ఫ్రీగా గేమ్ ఆడుకోండి అని ఓనర్స్ ఎప్పుడైతే ఒక టోకెన్ ఇస్తే ఆ ఎంటర్టైన్మెంట్ గురించి ఆ బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది అని ఒక స్కీమ్ మా అబ్బాయి కరెక్ట్. రిలీజ్ చేశాడమ్మా. అది రోజు రోజు చాలా బాగుంది. నెక్స్ట్ అలా మిషనరీ మా దగ్గర 300 రకాల మిషనరీస్ ఉన్నాయమ్మా, ఫుడ్కి సంబంధించినవి. రైట్. చిన్న చిన్నవి చేయడానికి, ఈవెన్ దోశ చేయాలమ్మా, చిన్న పెనం వాళ్ళ ఆ రోడ్డు మీద పెట్టుకుని గ్యాస్ది కానీ ఎలక్ట్రికల్ కానీ దోశ వేసుకుని దోశ తయారయ్యేది మనకి 3 రూపాయలు 4 రూపాయలమ్మా. జనరల్గా ఒక దోశని 40 రూపీస్కి అమ్ముతున్నారు. రోజుకు 100 దోశలు వేసుకుని ఓ చిన్న మొబైల్ స్కూటర్ మీద పెట్టుకుని ఆ మోటార్ సైకిల్ మీదో లేకపోతే ఒక ఆటో మీద పెట్టుకుని ఈరోజు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది సిటీకి, ప్లస్ ప్రతి ఏరియాలో. దాంట్లో అలాగా కొన్ని వేల మందికి ఆపర్చునిటీస్ వస్తాయమ్మా. అది మొన్న మీ కిందాక చెప్పిన ఆ స్కీమ్స్ పెట్టారు చూడమ్మా కలెక్టర్ గారు కానీ లేకపోతే ఇలా, ఆ పథకాల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద మీరు పెట్టుకోండి అన్నట్టు ఇది చేస్తున్నాము. ఆ రకంగా మా ప్రొడక్ట్స్ మేము ఒక్కటే కాదండి, మా నుంచి ప్రతి ఊర్లోనూ మేము ఎడ్యుకేట్ చేసి ఫ్యూచర్లో ఈ ప్రొడక్ట్స్ అమ్మించడానికి కూడా చూస్తున్నాం అండి. ఇప్పుడు ఇండియా అంతా ప్రస్తుతం మాకున్న పరిధిలో ఒక 1% ఇవ్వగలుగుతున్నాం అండి నాలెడ్జ్ని. ఇప్పుడు ఇదంతా విజయవాడలోనే ఉందండి. విజయవాడ ఉంది, హైదరాబాద్ ఒకటి ఉందండి, హైదరాబాద్ లో కూడా ఉంది. వెస్ట్ మారేడుపల్లిలో షోరూమ్ ఉందండి. అక్కడికి కూడా రోజుకు ఒక 50-60 మంది విజిటర్స్ వస్తారు. మరి మాకు అవి కదా చూపించాలి, ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో చూపించకపోతే మేము వ్యూవర్స్ కి ఎలా చూపిస్తాం? ఉన్నాయమ్మా. అంటే మాది మొత్తం అంత వివరణ చూడాలి అంటే www.coolexworld.net కి వెళ్తే 100% అండి మీకు ఫుడ్ తయారు చేయడం రాకపోయినా మా అబ్బాయి చెప్పే ఆలోచనలు, ఆయన వీడియోలు కొన్ని 100 ప్రెజెంటేషన్ బ్యూటిఫుల్ గా ఉంటాయండి. నిజంగా మీరు ఒక వారం రోజుల్లో కల్లా మీరు ఈవెన్ పిజ్జా ఎలా తయారు చేయాలి అనేది నేర్చుకోవడానికి కూడా అక్కడ దాంట్లో చూడొచ్చమ్మా. ఎవరైనా సొంతగా బిజినెస్ పెట్టాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, జీతానికి పని చేయకూడదని ఎవరైతే అనుకుంటారో వాడు ఖచ్చితంగా ఈ వెబ్సైట్ ను ఒక్కసారి చూసి మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయడం ఎలాగనేది మీరు నేర్చుకోవచ్చు. అవునమ్మా, కానీ జీతానికి పని చేయడం కదమ్మా, జీతంగా తీసుకుని పనిచేసే వాళ్ళకు కూడా అదే పార్ట్ టైమ్ గా ఇది గనక రోజులో 2 hours గనక వాళ్ళు గనక ఇంత పెద్ద సిటీస్ లో 1 లక్ష రూపాయలు పెట్టా 2 లక్షలు పెట్టి మ్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ తో ఆయన వెహికల్ మీద వెళ్ళిపోతావు. ఆ ఫుడ్ ను గనక అమ్మటం గనక మొదలు పెడితే రియల్ గా ఎడిషనల్ ఇన్కమ్ అమ్మా. ఈ రోజున ఎవ్వరికి వాళ్ళు సంపాదించే ఒక్క ఇన్కమ్ తో బతకలేకపోతున్నారండి. చాలా కష్టం అమ్మా. 2 రకాల ఇన్కమ్స్ లేకపోతే బతకడం చాలా కష్టం. వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఈ రోజున పిల్లలకు కానీ మొత్తం ఎడ్యుకేషన్ కానీ సరిపోవాలి అంటే ఈజీగా ఉండేది ఒక ఫుడ్డేనమ్మా, తయారు చేయగలిగేది కూడా ఒక ఫుడ్డేనమ్మా. ఇంకా హోమ్ కిచెన్స్ లైక్ దాన్ని మనం ఏమంటామంటే క్లౌడ్ కిచెన్స్ అమ్మా. అందరూ పెద్ద పెద్దోళ్ళే పెడుతున్నారు. ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ ఆవిడ పేరుతో రియల్ గా గవర్నమెంట్ తో సహాయం తీసుకుని, ఇప్పుడు మేము ఇందాక చెప్పినట్టు తీసుకునే లోన్ కూడా 2 lakhs ఈజ్ నథింగ్ అమ్మా, నో షూరిటీస్ అన్నట్టు వాళ్ళు ఇస్తున్నారు ఫిమేల్స్ కి. వాళ్ళు దాంతో స్టార్ట్ చేస్తే మంత్ కి ఇంటి దగ్గర కూర్చుని మినిమం ఒక 50,000 రూపాయలు ఈ రోజున వాళ్ళ కాలనీలో. అది రియల్ ఫ్యాక్ట్ అమ్మా, రియల్ గా. ఓకే, ఎవరి ఇంటి దగ్గర భోజనం చేయట్లేదు, తయారు చేయడానికి టైం దొరకట్లేదు కాబట్టి మరి హైజీన్ ఫుడ్ గురించి ఆలోచించాలి అంటే ఈ టైపులో మనం ఆర్డర్ ఇచ్చి గ్యారంటీగా లబ్ధి పొందొచ్చమ్మా, అంతకంటే ఏం లేదు చెప్పేది. మీ నాన్నగారు బిజినెస్ వేరు, మీరు ఈ కూలెక్స్ అనేది మీరు స్థాపించారు. అవునమ్మా. సో స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు అందులో మీరు పడ్డ కష్టం అంటే ఏం చెప్తారండి? అసలు యాక్చువల్ గా అయితే డే అండ్ నైట్ ఫస్ట్ వర్క్ చేశానమ్మా. అంటే అంత వర్క్స్ వచ్చాయి. అంటే నాన్నగారికి ఒక గుడ్ విల్ బిజినెస్ పీపుల్ గా నన్ను టెక్నికల్ గా పంపించారు. ఆ పంపించిన దానికి ఎలా అంటే చిన్నప్పటి నుంచి స్క్రూ డ్రైవర్ పట్టుకోవడం, అది చేయటం ఇది చేయటం, ఇలా యాక్టివ్ ఉండటంలో ఈయనకి ఎలాగైనా అబ్బాయికి చదువు కంటే ఇంపార్టెంట్ టెక్నికల్ మీద అనేది ఒక ఐటీఐలో చేర్పించారమ్మా. ఐటీఐలోకి వెళ్ళిపోయాను, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్. దాని తర్వాత దాంట్లో మెళుకువలన్నీ సంపాదించాను. ఇంటి దగ్గర ఆయన కారు బయట పెట్టేసి ఆ కార్ షెడ్ ఇచ్చి నీకు 1 year టైం ఇస్తున్నాను రా, ఆ టైంలో నువ్వు ఎలా మార్కెట్ నిలబెట్టుకుంటావో చేసుకో. ఈ రోజులో అయితే మీరేమిటి నాకు చెప్పేది, నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటాను, మీరు చెప్పింది నేను చేయాలా?
ఇవన్నీ నాతో కాదనేవాళ్ళు. కాదమ్మా, ఆ రోజును కదమ్మా, అదే కదండి. ఆ రోజున పెద్దవాళ్ళు చెప్పినట్టు విన్నాం కాబట్టి అంతే. ఈ రోజు లైఫ్ ఎంత బాగుంది. వెనక నుంచి కాలువ గడగమన్నా గడిగేవాడిని ఇంటికి పెద్దగా. ఆ రకంగా ఆయన నీకు డబ్బు పెట్టుబడి పెడతా అన్ని పెడతానని చెప్పేసి పెట్టి రోజు వాచ్ చేస్తావు ఇంటి దగ్గరే, వీడు బాగుపడతాడు అన్న దాని మీదమ్మా ఆ రోజున రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ గా కూలెక్స్ అని పేరు పెట్టి ఆయనే బాగుంది అని రియల్ గా రోజు మానిటరింగ్ చేసి వెనక నా వెనక ఏంటి నువ్వు అనే రకంగా అంటాంగా. సరే, అలాగో 4-5 ఏళ్ళు చేశారు. తర్వాత లైఫ్ పార్ట్నర్ వచ్చింది, 78కి వచ్చింది. నేను 75లో బిజినెస్ పెట్టించారు. ఆ రోజు 1,50,000 పెట్టుబడి పెట్టారమ్మా. 78లో ఒక కారు ఇచ్చారమ్మా. అంటే మాకు ఆ ప్రాబ్లం లేదు నాన్నగారు, ఆయన బిజినెస్ లో చాలా కింగ్ రాయల్ గారు అంటే. ఆ రకంగా ఆయన మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు, పెట్టుబడి పెట్టారు. ఎంత డబ్బు కావాలంటే అంత సొరుగులో తీసుకునే వాళ్ళం. ఆ ముందర ఉండేది మాకు స్వతంత్రత. తర్వాత ఇంకా ఈవిడ సపోర్ట్ 78 నుంచి ఇంకా అదే రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ లో రియల్లీ 24 hours వర్క్ చేసేవాళ్ళం అండి. మళ్ళీ బిజినెస్ నువ్వు పెట్టద్దురా వద్దురా కట్టేసి వచ్చేసి అన్న విసుగుని మా నాన్నగారికి అమ్మగారికి చూపించా, ఈవిడికి చూపించాను. అమ్మో అసలు ఈవిడ పడింది. ఇంటికి వచ్చేవాడిని కాదు. అంటే ఒకటమ్మా డెడికేషన్, అంతకంటే ఏం లేదు. ఆ డెడికేషన్ తో రియల్ గా నాకు హెల్ప్ అయింది. అది రీసెర్చ్ చేస్తూ నేను నా టైంలో సంపాదన అంటే రీసెర్చ్ ఏనమ్మా. అది మా అబ్బాయి తీసుకున్నాడు రియల్ గా, ఈవిడ తీసుకుంది మొత్తం. ఈవెన్ పెళ్లి చేసుకున్న తర్వాత ప్రెగ్నెంట్ అయినా కాలేజీకి తీసుకెళ్తాం మొత్తం రోజు. ఆ రకంగా నేను పడిన శ్రమ అనుకోనమ్మా, అది నాకు అదొక సరదా. అలాగే బిజినెస్ లోకి వచ్చింది, ఇద్దరం చేసాం. తర్వాత ఇప్పుడు కోడలు అబ్బాయి వచ్చేసారా. తర్వాత మా మనవడు మనవరాలు బ్రాండ్ అంబాసిడర్స్ లాగా వాళ్ళు ఎన్ని వీడియోలు అంటే అన్ని వీడియోలు వాళ్ళవి ఉన్నాయమ్మా. ఇద్దరు వెరీ కిడ్స్ వాళ్ళు మాకు సలహాలు ఇచ్చేంత లెవెల్ వచ్చారు. సరే గుడ్, అది స్వీకరించాలి. పెద్దోళ్ళు అనేది మాట కాదు, అన్ని ఈగోస్ పెట్టేసి వాళ్ళు పిల్లలు చెప్పిన దాన్ని వినగలిగితే దాంట్లో ఒక 1% కాదమ్మా 99% తీసుకుంటే రియల్లీ మాకు హెల్ప్ఫుల్ అవుతా ఉంది. అదొక మా ఫ్యామిలీకి యాక్చువల్ గా బ్యాక్ బోన్. ముందల ఫస్ట్ బ్రవరాంబ, నేను బుజ్జి అంటాలేమ్మా. తర్వాత అలాగే మనవడు మనవరాళ్ళు కూడా అలాగే అంటారు. ఇక్కడ మనవరాళ్ళు మనవాళ్ళు కూడా అంటే అల్లుడు కూతుర్లు బిడ్డలు కూడా మాది ఏదైతే ఫుడ్ బిజినెస్ మేము చేస్తున్నామో నిజంగా ఆ మనవరాలు కూడా ఒక పెద్దమ్మాయి కూతురు కూడా ఇదే ఫీల్డ్ లో. మీకైతే 3 పిల్లలా? మాకు 2 అమ్మాయిలు. పెద్దమ్మాయి సోనియా, రెండో అమ్మాయి సౌమ్య. 2 అమ్మాయిల్ని హైదరాబాదే ఇచ్చాము. పెద్దల్లుడు గారు జూలూరి వీరేష్ గారు, వాళ్ళది పట్టు చీరల బిజినెస్ అన్నమాట. లాస్ట్ ఫ్రమ్ 70 years. అవును, జ్యువెలరీ వజ్రమహారాలు ఇందాక అనుకున్నాం యాక్చువల్ గా. వాళ్ళది ఫస్ట్ పట్టు చీరల షోరూమ్ ఇన్ హైదరాబాద్ అన్నమాట. అప్పటి నుంచి వాళ్ళు ఇప్పుడు ఉందండి అది పేరు మార్చారు, బృందావన్ సిల్క్స్. ఓకే, అలాగే రెండో అల్లుడు గారు దేవకి అమర్నాథ్ గారు, సౌమ్య హస్బెండ్. వాళ్ళది ఏంటంటే కుమార్ రబ్బర్ మోల్డింగ్ వర్క్స్. వాళ్ళది కూడా 60 years. దే ఆర్ ఇంటూ స్పెషలైజ్డ్ రబ్బర్ ప్రొడక్ట్స్. అవునండి. ఆయన పొట్టి శ్రీరాములు గారి గ్రేట్ గ్రాండ్ సన్. పెద్ద పాపకి 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి, ఇషిక ఇషాన్. ఇందాక చెప్పా కదా, షీఈ్ ఇంటూ బేకింగ్ పెటిటి ఇషిక. ఓకే. అలాగే సౌమ్యకి 3 అమ్మాయిలు, ఆశ్న, ఆశ్రిత, ఆరాధ్య. ఓహో, అది రైట్. అబ్బాయికి ఎలాగో 2, ఆరుష్, దియా. రైట్. మాకు ఆల్ టుగెదర్ 7 మనవరాళ్ళు మనవాళ్ళు. అద్భుతం, ప్రశాంతమైన జీవితం. సరిగమ పదనిస. అది సరిగమ పదనిస. కరెక్ట్. దట్స్ అమేజింగ్, రియల్లీ దట్స్ అమేజింగ్. వాళ్ళ పిల్లలు కూడా ఫుడ్ లోకే దిగిపోయారమ్మా. ఓహో, ఆ పెద్ద మనవరాలు గాని ఇంకో పెద్ద మనవరాలు. ఫ్యామిలీ బిజినెస్ స్టార్ట్ అయింది. అబ్బో అసలు విపరీతం అమ్మా. అదే కదా. సోనియాకి 2. ఓకే. పెద్ద పాప ఇషిక, షీఈ్ ఇంటూ కేక్. ఓకే. పెటిటి అని 18 years కే ఒక బ్రాండ్ స్టార్ట్ చేసి వీళ్ళ బ్లడ్ లోనే ఉంది బిజినెస్ అన్నమాట. సో ఇన్నోవేటివ్ చాలా, అది మటుకు ఒప్పుకోవాల్సింది. ఇన్నోవేటివ్ గా మా ఇషిక ఆ బ్రాండ్ ని ఎలా చేస్తుందంటే కేక్స్ సప్లై చేస్తూ
వర్క్ షాప్ స్టార్ట్ చేసింది. షీల్ డూ లైక్ మైండెడ్ పీపుల్ కి, లైక్ పెట్ లవర్స్ కి ఒక వర్క్ షాప్, సమ్ ఆర్టిస్ట్ కి ఇంకొక వర్క్ షాప్, కేక్స్ నేర్పించడం. ఈ రకంగా షీఈస్ మూవింగ్ అప్. ఇది పెద్ద మనవరాలు, పెద్ద కూతురు అలాగా. రెండో కూతురు కూడా అంతేనమ్మా. అసలు ఎంతైనా బిజినెస్ మెన్ మైండ్ సెట్ వేరే. నాలాంటి వాళ్ళు అయితే ఉద్యోగం చేసుకున్నాం, నెలకో జీతం వస్తుందా, ప్రశాంతం బాబు ఈ టెన్షన్ పడలేము అనుకుంటాం. సో బిజినెస్ మెన్ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్ కదండి నిజంగానే. అవును, అంటే మైండ్ సెట్ అంటే ఆ ఎంటర్ప్రైజింగ్ అనేది వాళ్ళ జీన్స్ లో ఉంటది. ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అనే ఉత్సాహం, ఆ డిజైర్ వాళ్ళకి నడిపిస్తుంది. ఆ డిజైర్ ని మనం కరెక్ట్ డైరెక్షన్ లోకి తీసుకెళ్తే, డిసిప్లిన్, డైరెక్షన్, డిజైర్ ని మూడు కలిపితే దే కెన్ బికమ్ సక్సెస్ ఇన్ ఎనీ బిజినెస్ అని మా ఒపీనియన్ విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్. కరెక్ట్ గా చెప్పాలంటే మ్యామ్, అంటే సినిమా కష్టాలు లేవు, తిండి లేదు, లేదా పెట్టుబడి పెట్టడానికి ₹1 లేదు, అయ్యో షెల్టర్ లేదు, నా ఫ్యామిలీని చూడడం ఎలాగా, వాళ్ళ అవసరాలు ఎలా తీరుతాయి, ఇలాంటి కష్టాలు ఏం లేకపోయినా, మీ ఫస్ట్ జనరేషన్ బిజినెస్ లో కాకపోయినా మీకంటూ ఖచ్చితంగా కొన్ని స్ట్రగుల్స్ ఉండి ఉంటాయి కదా. ఆ స్ట్రగుల్స్ అంటే ఏం చెప్తారు, పర్సనలీ ఆర్ ప్రొఫెషనల్లీ? ఒకటమ్మా, స్ట్రగుల్స్ నేను రీసెర్చ్ ఖర్చు పెట్టి నాకు వచ్చిన సంపాదన అంతా నేను ఖర్చు పెట్టానమ్మా. ఎందుకంటే మా సొంత హౌస్, నాన్నగారు, మాకేమి ఎస్టాబ్లిష్మెంట్ అది లేదు, ఇంటి అద్దె లేకపోతే ఏమి లేదు, ఇంటి భోజనానికి కూడా ఖర్చు లేదు, మరి కారు పెట్రోల్ కూడా మాకు బాధ లేదు చిన్నప్పటి నుంచి అమ్మ. ఎప్పటి నుంచి అనుకుంటే అది నిజంగా నా 12th ఇయర్ నుంచి కూడా కారు డ్రైవింగ్ కూడా నాకేమి అవసరం పడలా, అంతా నాన్నే. ఇంకా చివరికి నాకు వచ్చిన ప్రతి రూపాయి ఇన్కమ్ రీసెర్చ్ మీదే నేను ఖర్చు పెట్టేటప్పటికి ఆ హ్యాపీనెస్ డిఫరెంట్ అమ్మా. అది ఈ రోజున ఎంజాయ్ చేయగలుగుతున్నాడు మా అబ్బాయి. నిజంగా చెప్పాలంటే ఆ గుడ్ విల్ కూలెక్స్ ట్యాగ్. కరెక్ట్. ఒక ఫ్యామిలీ కష్టం, అది ఒక జనరేషన్ కష్టం, ఆ ఫ్రూట్ ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అయినా మేము ఎంజాయ్ చేసినట్టు మేము చేసామమ్మా, మేమిద్దరం, మా పిల్లలు. అసలు అలా ఇలా కాదు. దాని తర్వాత మా అబ్బాయికి ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన దానికి నిలబెట్టడం చాలా గ్రేట్ అమ్మది. అది మేము ఫీల్ అయ్యేది. అది కూడా కోడలు కూడా ఏంటంటే అసలు 12 hours దీని మీదే ఉంటుందమ్మా మైండ్, ఇంకో రకంగా థింక్ చేయదు. అది మా లక్. అది కూడా మాకు తెలంగాణ నుంచి వచ్చే అమ్మాయి. లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే పిల్లలు? లేదమ్మా, అందరూ అరేంజ్డ్ పెళ్లి చూపులేనమ్మా. అది మటుగా అలాగే అందరూ ముగ్గురు ఇండియాలోనే ఉండాలనే ఆలోచన ఉన్నది. ఎందుకంటే ఇండియా పర్ఫెక్ట్ అని కాదు, ఇట్స్ వండర్ఫుల్లీ లివింగ్ ప్లేస్ ఫర్ ఏంటంటే అఫోర్డబిలిటీ ఒకటి, ఇంకొకటి కంఫర్ట్ ఒకటి ఇండియాలో ఉంటే, ఇంకొకటి ఏంటంటే స్పిరిచువల్ గా కూడా దాన్ని మనం కనెక్ట్ అవ్వచ్చు. తర్వాత రిలేషన్స్ తో మనం ఆల్వేస్ అటాచ్ అయి ఉంటాం. తర్వాత ఇండియా అనేది ఫుల్ డైవర్సిటీ. మనం ప్లేసెస్ వెళ్ళటానికి అన్నిటికీ కూడా ఆ రకమైన ప్లేస్ మన ఇండియాది. కాబట్టి మేము ఎందుకో అలా అనుకున్నాం, జరిగింది ఓకే, కానీ ముగ్గురు పిల్లలు ఇండియాలోనే ఉండటం మా అదృష్టం. మీ పెళ్లి చూపులప్పుడు సార్ ఎలా అయితే బిజినెస్ లోకి వస్తేనే చేసుకుంటా అన్నారు, ఇప్పుడు మీ అల్లుళ్ళని లేదా కోడల్ని తీసుకొచ్చారు, మీరేం చెప్పారు? అట్లా చెప్పలేదు వాళ్ళు. లేదు, ఫస్ట్ మ్యాచ్ ముగ్గురు సెట్ అయినాయి కంఫర్టబుల్ గా. అమ్మాయి కూడా మెకానికల్ ఇంజనీర్, ఆ ఇద్దరు అటు, వీళ్ళిద్దరు డిగ్రీలమ్మ, పెద్దల్లుడు గారు అమ్మాయి. అలాగా ఆ పిల్లలు కూడా ఏంటంటే ఆ ఫుడ్, దాని యొక్క ఎంజాయ్మెంట్, తాతయ్య తినిపించిన ముద్దలో లేకపోతే ఏమన్నా అనుకోండి అమ్మా, వాళ్ళకి అది వంట పట్టిందేమో, పెట్టమనకుండానే వాళ్ళు పెట్టేసి చేసుకున్నారు. అది మా సాటిస్ఫాక్షన్ ఈ రోజుకి. అలా అంతకంటే ఏం లేదు. 50 ఏళ్ల మీ కూలెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పుడు మీరు మీ పిల్లలకు అప్పచెప్పేశారు బిజినెస్ ని. అది ఇంకా మార్పులు చేర్పులు చేసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందనే చెప్పుకోవాలి. అంటే ఇందులోనే కంటిన్యూ అవుతారా, లేకపోతే మీ నాన్నగారి నుంచి మీకు బిజినెస్ మారినట్టు మీ నుంచి మళ్ళీ బిజినెస్ ఇంకో రకంగా మారే అవకాశం ఏమన్నా ఉందా? ఎవరమ్మా? మా పిల్లలు అసలు మారాలని కాదు కదమ్మా, అసలు ఇంత స్టెప్ కూడా వెనక్కి వెళ్ళడు. ఇంకా దీన్ని ఎలా వెళ్దామా అని చూస్తున్నాడు. కానీ హ్యాపీరా నీకు హాయిగా పిల్లలతో. ఎందుకంటే నేను ఎలా అయితే చేశానో అండి, ఇంకో గంట ఎక్కువ పని చేసేస్తూ ఉంటాడు ఇప్పుడు మా అబ్బాయి. దాంతో కోడలు కూడా అదే దాంట్లో ఉంది కాబట్టి ఆ ఫీల్ అవ్వదు.
జనరల్ గా ఏమవుతుందంటే అందరూ 6ంటికి వచ్చేస్తున్నారు, 7ంటికి వచ్చేస్తున్నారు ఈవినింగ్స్ అని అనుకుంటారు. అవును అవును అలా కాదు, మా అబ్బాయి 9ంటికి వచ్చే అతన్ని ఒక 8ంటికి వచ్చేట్టు చేస్తున్నాం. అంతే కదమ్మా. అంతే కదా. ఆ రకంగా పర్సనల్ లైఫ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి కొంచెం కొంచెం ఆ వర్క్ మిగతాదంతా చేయాలి కాబట్టి కొంచెం రిలాక్స్ గా చేయమని చెప్తున్నాము. హ్యాపీ రియల్ గా అబ్బాయి కూడా. అవును. ఇంకొంచెం ఇంప్రూవ్మెంటే అవుతుంది. బట్ చైనీస్ ప్రొడక్ట్స్ ఏంటంటే మన రియల్ గా ఇండియన్ గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేస్తుంది, కానీ వాళ్ళ లేబర్ ని మనం వాడుకున్నట్టు ప్రస్తుతం అందరూ చేయరమ్మా. అంటే అక్కడ ఉన్న ప్రొడక్ట్ డైరెక్ట్ తెచ్చుకుని అమ్మటం చేస్తున్నారు చైనా నుంచి. కానీ మనం చైనా లేబర్ ని మన లేబరే అనుకుని ఎవరికి వాళ్ళు గనక సొంతంగా డిజైన్స్ ఇచ్చి వాళ్ళతో చేయించుకోగలిగితే, మన ఇండియాలో అయినా లేబర్తో చేయించాలి కదమ్మా, టెక్నీషియన్స్తో. అలా చేయించుకుని గనక ఇప్పుడు మేము చేయించేది అదేనమ్మా. అలా చేయించుకుని గనక కొంచెం గవర్నమెంట్ రిలాక్సేషన్ జరిగితే, అంటే డిఫరెంట్గా ఉంటే క్వాలిటీ ప్లస్ ప్రతిదీ డిఫరెంట్ ఉందనుకో అమ్మా, తెప్పించి చేయటంలో తప్పులేదు. అదే ఆ సోర్సు మన పేరు వేసుకునే. అది కూడా కొన్ని బ్యాన్ అయినాయి, కొన్ని బ్యాన్ అవ్వాల. టాయ్స్ అయితే మటుకి బ్యాన్ అమ్మా, ఫారెన్ కొనకూడదు. అలా కొన్ని ఉన్నట్టు మా ప్రొడక్ట్స్ లో కూడా కొన్ని మేము చేసే కొన్ని ఇక్కడ లోకల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? మేము ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరరే కదమ్మా ఇది వరకు. అవును అవును చేసిన దాన్ని చేసిందే, కాకపోతే అప్పుడున్న ఏమంటారు ఎక్విప్మెంట్స్ వేరు, ఇప్పుడు ఎక్విప్మెంట్ వేరు అంతే. అంటే వాల్యూమ్ ఇక్కడ మనం చేయలేమమ్మా. మల్టీనేషనల్ కంపెనీస్ ప్రతి వాళ్ళు కేఎఫ్సి అని ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని థియేటర్స్ లో కూడా, ఈవెన్ మెకానికల్ ఇంజనీర్ కూడా టికెట్ దగ్గర కూర్చోగలుగుతున్నాడు పాపం. అంటే బికాస్ ఒక 50,000 ఇస్తానంటే కూర్చోక ఏం చేస్తామమ్మా. ఇప్పుడు నేనైనా ఆ పొజిషన్ లో ఉంటే అంతే కదా. బట్ ఈ మెషిన్ ఇండస్ట్రీకి ఏంటంటే టెక్నికల్ గా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కావాలి ప్రొడక్షన్ కి. ఈ ప్రొడక్షన్ పెట్టి ఇండియాలో మార్కెట్ చెయ్యాలి అంటే ఏమవుతుందంటే డబ్బుతో కూడుకున్న పని. ఇలాంటివన్నీ కొంచెం ఏమవుతుందంటే వ్యవస్థలో గవర్నమెంట్ ఆ లోన్స్ కానీ ఏదైనా ఇవ్వటానికి ఏంటంటే ముందల ఇది మిస్యూజ్ చేస్తారేమో ఫండ్స్ అనుకుంటుంది, కానీ ఇంకో రకంగా అనుకోదుగా. కానీ రియల్గా ఇన్వెస్ట్మెంట్ కనుక పెట్టే వాళ్ళకి ఇండస్ట్రీస్కి గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తూ ఉంది, చేస్తూ ఉంది, ఇండస్ట్రీస్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. ఆ రకంగా ఇండియాలోనే ఇండస్ట్రీస్ పెట్టి గ్రో చేస్తే మటుకండి మన వాళ్ళు ఎక్కడ ఫారెన్ మీద మనం డిపెండ్ అవ్వకూడదండి. నిజంగా చెప్పాలి అంటే మన వల్ల చైనా డెఫినెట్ గా డెవలప్ అయిందండి, అన్ని కంట్రీస్ వల్ల డెవలప్ అయింది, నో డౌట్. కానీ మనం వాడే ప్రతిదీ ఈ రోజు చైనీస్ ప్రొడక్టేనండి, మన సెల్తో సహా. అవును, మనం వాడుకునే ప్రతిదీ అండి. కెమెరా తీసుకోండి, బల్బ్ తీసుకోండి, మేడ్ ఇన్ చైనా. అది గనక స్టాప్ అయ్యి ఇండియాలో గనక ఇండస్ట్రీస్ డెవలప్ అయితే మన ఇండియా అంత రిచ్ కంట్రీ ఇంక ఎవరు ఉండరు మేడం. మేము ఒకప్పుడు ఇండియాలో మేము మ్యానుఫ్యాక్చరరే కదండి. దాన్ని ప్రొడక్షన్ లెవెల్ పెంచడానికి ఇండియన్ గవర్నమెంటే ఇంపోర్ట్ చేసుకోమని చెప్పింది కాబట్టి వెళ్ళగలిగాం. లేకపోతే అదే ఇండస్ట్రీని కంటిన్యూ చేస్తే ఈ రోజున మేము దాదాపు 1,000 కోట్లకి మేము ఇండస్ట్రీనే డెవలప్ చేసేవాళ్ళం అండి. రియల్గా ఇండస్ట్రీ మీద మిషనరీనే డెవలప్ చేసేవాళ్ళం. ఇప్పుడైనా ఏం పర్లేదు, బ్యాన్ అయిన ప్రొడక్ట్స్ మిగతా సోర్సెస్ ఉన్న వాళ్ళ దగ్గర తయారు చేయించి మా వరకు మేము పెట్టగలిగి మేము పెట్టి మిషనరీ అదంతా మా అబ్బాయి ముందుకు వస్తున్నాడమ్మా. సందేశ్, దట్స్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అది ఏది కోరుకున్నా గవర్నమెంట్ నుంచేనమ్మా మనం ఏది ఆధారపడాలన్నా. అది కానీ చక్కటి బిజినెస్, ప్రశాంతమైన పర్సనల్ లైఫ్, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక ఫ్యామిలీ బిజినెస్ లాగా మీ అందరూ కలిసికట్టుగా ఆడుతూ పాడుతూ అందరూ కలిసి పని చేయడం, మనవలు, ఇంకా మించి ఇంకేం కావాలి? ఇంకా ఏం కావాలనిపిస్తుంది లైఫ్లో మీకు? ఏం కావాలని కాదు, ఇప్పుడు ఏంటంటే మేము ఏదైతే కూలెక్స్ గుర్తింపు సంపదతో కాదు, కరెక్ట్, మేము ఒక విలువలతో కూడిన ఇండస్ట్రీని, వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది. అది ఒక వారసత్వంగా మళ్ళీ మా అబ్బాయికి కోడలతో అది బాధ్యతగా వాళ్ళు చేసుకుంటాం అనేది మాకు సంతోషం. అలాగే మేము ఆల్మోస్ట్ ఇద్దరం కలిపి అన్ని ఆల్ ఇండియా 108 దివ్య దేశాలు కానీ, 12 జ్యోతిర్లింగాలు కానీ, మౌంట్ కైలాష్ కానీ ఆల్మోస్ట్ అన్ని వెళ్ళామండి. ఇంకేం కావాలి అసలు? అలాగా ఆ తర్వాత మా పిల్లలు ముగ్గురు ఇండియాలోనే ఉన్నారు కాబట్టి
మేము అదర్ కంట్రీస్ లైక్ యుఎస్ కానీ ఆల్వేస్ వెళ్ళలేము, కానీ ఒక్కసారి ప్లాన్ చేసుకొని ఒక 50 days రౌండ్ ద ట్రిప్ ఆఫ్ యుఎస్ అనేది ఓకే. వెళ్ళాము. ఆహా. అది ఎలాగంటే ఈ బిజినెస్ నిమిత్తం వెళ్ళండి. ఏది చూసినా అక్కడ బిజినెస్ ఒకటి ఉంది కదా సైడ్ గా ఎందుకంటే add చేసి. అక్కడ ఏం జరుగుతాయి అవును. అసలు యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ అంత ఫాస్ట్ అనేది ఏమి ఉండదండి. ఎప్పుడైతే అబ్బాయి వచ్చాడో ఉమ్. అతని గురించి అతను వెళ్ళలేడు, ఉమ్. ఎందుకంటే వెళ్ళడు, చాలా బిజినెస్ మీద అంత ఎడిక్ట్ అయిపోయాడు మాకు మళ్ళీ. Right. ఓకే, ఇప్పుడు అతను రిలాక్స్ బిజినెస్ లో ఉన్నప్పుడు ఏంటంటే మేము ఇద్దరం చూడకపోతే అక్కడ ఏ రకమైన డెవలప్మెంట్స్, రియల్ గా ఫుడ్ మీద ఏ రకంగా ఉంది, ఉమ్. మేము చూసిన బేకరీస్ కానీ అసలు అలాంటి మా సెల్ అంతా నిండిపోయి ఉన్నాయండి అన్ని జీవీలు. మరి అక్కడ చేసిన అక్కడ సూపర్ అండి. రైట్. అలాంటిది ఎంజాయ్ చేయటంలో గానీ వచ్చి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకునే గానీ స్వకార్యం స్వామి కార్యం రెండు అయ్యాయి మనకి. అవ్వాలి. అదే విషయం. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఇప్పుడు ఇండియానే మనం మొత్తం ఉందని అనుకోవడం చాలా రాంగ్ అండి అవును అవును కదా. కరెక్ట్. ఇప్పుడు అలాగే ఇండియాలో ఏముందో ఫారెన్ నుంచి వచ్చి ఎంతమంది ఎంతమంది ఫారినర్స్ చూడలేదు? వచ్చి ప్రతి టెంపుల్స్ అలాంటివి చూస్తున్నారండి. నిజం నిజం. కరెక్ట్. అక్కడ కూడా ఏ రకంగా డెవలప్మెంట్ అయ్యింది ఏంటి అనేది మనం కొంచెం దాంట్లో ఓ 50% కాపీ కొట్టకపోతే మన సంస్థకి ఉండదు రియల్ గా అది. నిజం. అవును కదమ్మా. ఉమ్. వెళ్ళినా అక్కడి నుంచి ప్రతిదీ ఎలా ఉందో అనేది మా దానికి ఏమైనా ఉపయోగపడతాయేమో అని చూసుకున్నాం కరెక్ట్. అంతే. ఇప్పుడు అవును అవును. వెళ్ళి అక్కడ చూసేది ఏం కాదండి. అలాగే ఇద్దరు వెళ్ళాం, అవును. ఇంకా నో ట్రావెలర్స్ నథింగ్ అనమాట. అలాగ వెళ్ళి అలాగ మొత్తం ఒక ఎక్స్పీరియన్స్ చూసుకుని రైట్. అది ఇక్కడ కొన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నా ఉమ్. ఆ రకమైన మనకేం నడవండి అవును నిజంగా చెప్పాలంటే. అవును మన ఫుడ్ మందే, మన మిషనరీ మనయే. అవును. దాంట్లో గల్లా ఎక్కువగా చూసినవల్లా కొన్ని ఫాస్ట్ ఫుడ్స్ లో ఉమ్. లైక్ పిజ్జాస్ వద్దంటే తింటారు. ఉమ్. అవును అవునా? అవును అవును. ఆ పిజ్జాస్ లో డిఫరెంట్ గా ఎలా ఉన్నాయి అక్కడ కరెక్ట్. అనేది అక్కడ చూడటం. ఓకే. ఆ తర్వాత రీసెర్చ్ లో భాగమే ఇదంతా. అంతేనమ్మా, బన్స్ లో ఎలా ఉన్నాయి, అదే అదే. లేకపోతే ఒక క్రోకడైల్ షేప్ లో పిజ్జాని అలా తయారు చేసి దాని నోట్లో ఏమి పిజ్జా పెట్టి దాన్ని మనం తీసుకుని తింటున్నట్టు, అది కూడా బన్నేనమ్మా ఆ క్రోకడైల్. అవును అవును. ఇంకెవరి హెల్ప్ లేకుండా ఉమ్. ఉమ్. ఓన్లీ కజిన్స్ ఇంట్లో ఉండి అలా ఉండి అందరు మా సిస్టర్స్ పిల్లలు, ఆ. వాళ్ళ సిస్టర్స్ పిల్లలు, బ్రదర్స్ అది పిల్లలు మాకు హెల్ప్ అయిందమ్మా. అందరూ ఉండేసరికి వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవటం, అవును అలాగే వాళ్ళు దగ్గర 3-4 days ఉండటం, అవును. వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఎలాగా ఉంటున్నారు, Correct. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మా స్వార్థం మా ఫుడ్ మీద మేము చూసుకున్నామమ్మా ఎలా ఉన్నాయా అని. కానీ మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ పిజ్జాస్ ఉన్నంత క్వాలిటీ ఇక్కడ ఇండియాలో చేస్తే ఏమవుతుందంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది, అంతకంటే ఏం లేదు. కరెక్ట్. అలాంటిది తయారు చేయగలిగేట్టు మాకు కొంత ఉపయోగపడింది. అలాంటి కొన్ని వీడియోస్ నేను తేవటం అక్కడ లైవ్ లో. కొన్ని చోట్ల అయితే అసలు ఆ పిజ్జా స్టోర్స్ చూడంగానే క్యూ ఎలా ఉంటా ఉంది, అది ఇండియాలో ఎందుకు జరగదు. మనం అనుకుంటాం మా పిజ్జాస్ రాంగ్ అనుకుంటాం, యాక్చువల్ గా ఏది తినకూడదు అనే టైప్ లో నిజంగా చెప్తూ ఉంటారమ్మా. జంక్ ఫుడ్ అనేది అంటారు. నేను దానికి నిర్వచనం ఒక్కటే చెప్తానమ్మా, అది మైదాతోనే కదా. మరి బ్రెడ్ ఇన్ని లక్షల బ్రెడ్లు రోజుకి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ అది మటుకి మైదా కదా. నేను ఇది చాలా రియల్ గా నేను ఫ్యాక్ట్ చెప్తున్నానమ్మా, అది మైదానే. దానికి ఈవెన్ బ్రౌన్ బ్రెడ్ అని ఏమన్నా వచ్చినాయి, అది కొంచెం గోధుమ పిండితోనూ అలా తయారు చేయటం. ఓకే, మరి ఈ రకంగా ఉన్నప్పుడు అదే గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండితో పిజ్జాస్ లాగా చక్కగా తయారు చేసి మన ఇండియాలో దాన్ని ఎందుకు ప్రమోట్ చేయకూడదు? నేను అక్కడికి చూసిన తర్వాత హెల్దీ రెసిపీ అండ్ చీజ్ అనేది నెంబర్ 1 అమ్మా, ది బెస్ట్ ఫుడ్. ఓకే, అండ్ చీజ్ ని కాదనంగా, తర్వాత అలాగే దాని మీద వెజిటబుల్స్ కాదనంగా, లైక్ రియల్ గా క్యాప్సికమ్స్ లేకపోతే బెల్ పెప్పర్, ఎవ్రీథింగ్ దీంట్లో రియల్లీ వెరీ హెల్దీ ఫుడ్, హెల్దీ వెజిటబుల్స్. ఓకే, దెన్ అల్పినోస్ గానీ లైక్ మీరు మిరియాలు వేస్తారు, పెప్పర్ వేస్తారు, అన్ని ఉంటాయి కదా, నాన్ వెజ్ కూడా వేస్తారు. అవునవును. అండ్ కెచప్స్. అండ్ ది బెస్ట్ కంపెనీ తీసుకున్నాం. మనం కనుక వాడితే మనకి ఏంటమ్మా నష్టం? ఇప్పుడు పిజ్జా తినకూడదు అని అంటున్నారు, మరి బ్రెడ్ ఎందుకు తినకూడదు అని నేనంటే బ్రెడ్ తినద్దు, అది మైదాతోనే కదా.
అని అన్నప్పుడు గ్లూటెన్ ఫ్రీ ఉండాలి అనే రకంగా ఎవరమ్మా గ్లూటెన్ ఫ్రీ చేసేది? ఆ ప్రాసెస్ చేయాలంటే ఎంత కాస్ట్లీ. అవును అదే జొన్న పిండితో చేసేస్తే, అవును రాగి పిండితో చేస్తే ఇందాక నేను అన్నట్టు అవును ఎంత హెల్దీ అమ్మా అది. కరెక్ట్ కరెక్ట్. మరి ఈ రకంగా ఇలాంటి మార్పులు ఆలోచించి రావాలి. కరెక్ట్. ఎస్, మార్పు గనక ఎప్పుడైతే మనకు వచ్చిందో దానికంటే మైదా కంటే టేస్ట్ ఉంటుందమ్మా నిజంగా. ఆ ఎలా జొన్న అయితే ఇప్పుడు పిండితో రాగితో ఇడ్లీ చేస్తున్నారో, రాగి దోశలు చేస్తున్నారో, అలాగే పిజ్జాలో కూడా మళ్ళీ రిఫార్మ్స్ అంతేనమ్మా, తీసుకురావాలి. దాంట్లో ఉండేది వెజిటబుల్సేగా. అవును అలాగా పన్నీరు ది బెస్ట్. అలాగే సోయా పన్నీర్ ఎందుకు తినిపించకూడదు? కరెక్ట్. అదే పన్నీర్, ఆర్డినరీ మిల్క్ పన్నీర్ ది బెస్టే. అవును, బాదాంలోంచి ఇప్పుడు పాలు తీస్తున్నారుగా. దాని అలాగే పెరుగులో తోడు గోధుమ పెడుతున్నారు పాలతో కదా. పన్నీర్ ఎందుకు తీయకూడదు? అవును అలా ఫుడ్ లో గనక రావాలి అంటే, మేము చూసిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో అమెరికాలో మేము విజిట్ చేసింది మేము ఇద్దరం ఆ పర్పస్ మీద వెళ్ళండి. నిజంగా మా అబ్బాయికి ఆ వీడియోలు చూపిస్తే, ఆ ఫొటోస్ చూపిస్తే నిజంగా ఆయన 3 years తర్వాత వీడియోస్ అన్నీ చూశాడండి మా అబ్బాయి. ఇంకా మా అబ్బాయి వెళ్ళినట్టే. అన్ని వీడియోస్ అంత స్టోర్ చేసి తీసుకొచ్చాను నిజంగా ఆల్బమ్. కొన్ని వేల ఫొటోస్, వీడియోస్, లైక్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్. ఓకే, అది నా సెల్లోనే ఉంటాయమ్మా ఇవన్నీ. ఏ సెకండ్ అయినా కస్టమర్కి చూపిస్తూ ఉంటా. రైట్. అది మా అబ్బాయి చూశాడు, కోడలు చూసింది. అదే ఇక్కడ ఇండియాలో దాని రకంగా హెల్దీ ఫుడ్తో, ఈ యొక్క మిల్లెట్స్తో మనం ఎప్పుడైతే బన్ నుంచి, పిజ్జా నుంచి, ప్రతి ఈవెన్ సూప్ అయినా తీసుకోండి అమ్మా, రాగిని సూప్ అందాం. అవును రాగి జావ అనకూడదు ఇక్కడ. కరెక్ట్ కరెక్ట్. ఈ యొక్క జనరేషన్ కి రాగి సూప్, అవును జొన్న సూప్ అవును అనే రకంగా ఇంగ్లీష్ పేర్లు వాడకూడదమ్మా. లేకపోతే దాన్ని ఏమంటాం, సూప్ని మరీ అంత డెప్త్ గా వెళ్తే బాగోదులే అమ్మా. సూప్ అనేది అందాం. ఈ రకంగా మనం వెళ్తే మాకు ఆ విజిట్ అమ్మా మా ఇద్దరికి అసలు వండర్ఫుల్ గా మాకు అనిపించిందమ్మా. మన ఇక్కడ ఒక చిన్న ఉసిరి ముక్క ఉప్పు షుగర్ వేసి నానపెట్టిన ఉసిరి ముక్క, అక్కడ చాలా ఇవి హెర్బల్స్ మన హెల్త్ కి మంచి అమెరికాలో అమ్మేస్తూ ఉంటారు. డాలర్స్ అమ్మేస్తారట. మరి తింటూనే ఉంటారమ్మా. అదే అంటున్నాను. సో చాలా చాలా మారాలి మన దగ్గర కూడా చెప్పాలంటే. అది మేము అబ్జర్వ్ చేసింది అక్కడ. అది ఆ 50 రోజుల ట్రిప్ అమ్మా. ప్రతి చోటకి వెళ్ళి ఒక్కొక్కళ్ళ దగ్గర అది చూసేటప్పటికి ఫుడ్ విషయంలో అద్భుతం అనిపించింది. అద్భుతం. దాన్ని మేము ఇప్పటికీ చాలా మందికి చెప్తూ ఉంటాం, పోస్టింగ్ చేస్తూ ఉంటాం. డూప్లికేషన్ హెల్దీ ఫుడ్ ని మేము ఇప్పుడు అన్నట్టు రాగి బన్స్ లో కూడా ఆ రకంగా చేస్తే యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశం మాకు ఎక్కువ అనిపించింది. అది మాకు కంటిన్యూ అవుతా ఉంది. ఓకే ఓకే. మొత్తానికి ఆరోగ్యకరమైన ఇప్పుడు కావాల్సిన పిల్లలకి అయితే ఫుడ్ ఉందో అందులో ఆరోగ్యాన్ని కూడా యాడ్ చేసి కొత్తగా మీరు రెసిపీస్ తయారు చేసి షేపుని మార్చి తినిపించాలమ్మా. కరెక్ట్ కరెక్ట్. నిజం. అంతకంటే ఏం లేదండి. నిజం. ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు పెద్దలు. అది నిజానికి ఇప్పటికీ అది పాత సామెతే అయినా కూడా ఇప్పటికీ అదే నిజం. ఎందుకంటే ఇంట్లో క్లీనింగ్ దగ్గర నుంచి అందరూ టైంకి వెళ్ళాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎవరి వస్తువులు వాళ్ళకి టైంకి అందాలన్నా అంతా చేసేది ఆ ఇంటి ఇల్లాలే. ఎంత పని వాళ్ళు ఉన్నా సరే, ఒక పక్క మీ బిజినెస్, ఇంకో పక్కన మీ సంగీతం, మీ హాబీని ఎక్కడా విడిచిపెట్టలేదు, అలాగే మీ ఎడ్యుకేషన్ ఎక్కడా విడిచిపెట్టలేదు. పెళ్ళైన తర్వాత విద్య నాశనం అవుతుందంటారు, కానీ ఇక్కడ మాత్రం అది కాదని చెప్పుకోవాలి. పెళ్ళైన తర్వాత మీరు చదువుకున్నారు, మీ క్వాలిఫికేషన్ పెంచుకున్నారు, మీలో కాన్ఫిడెన్స్ అనేది చాలా క్లియర్గా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఒక లేడీకి ఇన్ని ఎలా సాధ్యం అవుతాయి? మీ విషయంలో ఎలా అయిందంటే ఏం చెప్తారు? ఎలా అయిందంటే అండి, యాక్చువల్గా నాకు చిన్న ఏజ్లో మ్యారేజ్ అవటం, అది ఈయన మోల్డ్ చేయటం, నేను కూడా ఒక బ్యాలెన్స్డ్ మెంటాలిటీ, ఏది ఎక్కడ కావాలో అది చెయ్యాలి అనే మెంటాలిటీ, ఆ రకంగా ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్టు నేర్చుకోవటం, దాన్ని డెవలప్ చేయాలనే డిజైర్, ఇవన్నీ కలిపి ఒక రైట్ డైరెక్షన్ కూడా పక్కనోళ్ళు ఇవ్వటం, ఆ డైరెక్షన్ ని పట్టుకొని ఒక డిసిప్లిన్ గా చెయ్యాలి, ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేయాలి. అలాగే సబ్ కాన్షియస్ కి మనం ఏదైతే సజెషన్స్ ఇచ్చుకుంటామో అదే రియాలిటీలో జరుగుతాయి అని కూడా నేను నమ్ముతా. దాన్ని ఇమాజినేషన్ కూడా ఒక రకమైన ఇమాజినేషన్, నేను ఇది చెయ్యాలి అనేది ఉన్నదనుకోండి, అప్పుడే ఒక స్కిల్ కూడా డెవలప్ అవుతుంది. కరెక్ట్. ఆ స్కిల్ని మనం కరెక్ట్గా చేయగలము. యాక్షన్లోకి వచ్చినప్పుడు వెంటనే మన డెసిషన్స్ తీసుకోవాలి. ఆ డెసిషన్స్ కూడా క్విక్గా ఉన్నాయి అనుకోండి, ఎలా ఉంటుంది, మన డ్రీమ్స్ ఏమి కిల్ అవ్వవు. అలాగా స్టెప్ బై స్టెప్ ప్రతి యాంగిల్లో
అవి మనం ముందుకు విజువలైజేషన్ మనం ఏదైతే మనం చూస్తున్నామో ఊహించుకుంటున్నామో దాన్ని మనం ఇంప్లిమెంటేషన్కి తెస్తే కరెక్ట్. అది డెఫినెట్గా మనకి ఒక సక్సెస్ రూట్ వస్తుంది. కరెక్ట్. అలాగే ఇంకొకటి ఏంటంటే పర్సిస్టెన్స్ అంటే ఒక ప్రతి వాళ్ళకి హిండ్రన్సెస్, అవును. ట్రబుల్స్, కష్టాలు ఎదురవకుండా ఎవరికి రెడ్ కార్పెట్ ఉండదు. కరెక్ట్. ఆ రెడ్ కార్పెట్ ఉండనప్పుడు వాళ్ళు వదిలేస్తే నో విన్నర్, అవును. సక్సెస్ లేదు. మనం వదలకూడదు, దాన్ని పట్టుకొని సాధించాలి అనే మెంటాలిటీ ఉంటే ఎవరైనా సాధిస్తారు కరెక్ట్. అనేది ఒక ఇది అన్నమాట. అలాగే మనం ఎప్పుడు సోలోగా మనం ఎవ్వరూ సాధించలేమండి. అవునండి. వి నీడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. మన చుట్టూ గ్రూప్ ఆఫ్ పీపుల్తో మనం ఉంటేనే మనం ముందుకెళ్ళటానికి కారణం అవుతాం. నిజం. మా విషయంలో మా ఈ 50 years కూలెక్స్ జర్నీలో మాస్టర్ మైండ్స్ చాలా మంది ఉన్నారండి. a group of people who has supported us, who has మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళటానికి వాళ్ళు ఇండైరెక్ట్ గా ఆర్ డైరెక్ట్ గా Right. మాకు హెల్ప్ చేసిన వాళ్ళు రియల్ గా మేము వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా, మేమిద్దరం చేస్తే అది అవ్వదు. అవును. ఆ సహకారం హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నాయి. హెల్పింగ్ హ్యాండ్స్ బిహైండ్ అస్ మెయిన్ బ్యాంకర్స్ అండి. ఫర్ ఎవ్రీ ఎకనామికల్ డెవలప్మెంట్ కి, ఒక ఇండస్ట్రీకి, ఒక ఇండస్ట్రియలిస్ట్ కి బ్యాంక్ చాలా ఇంపార్టెంట్. అవును. ఐసిఐసి బ్యాంక్ అనేది మాకు ఫ్రెండ్లీ బ్యాంక్. అవునా? రియల్లీ సపోర్ట్ చేసిందండి ఫర్ ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ. ఇది ముందు ఐసిఐసిఐ బ్యాంక్ అనేది నేను చెప్పగలను. ఓ, దట్స్ అమేజింగ్ రియల్లీ. నిజంగా అంటే మీ పర్సనల్ లైఫ్ కి కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ వాట్ ఈస్ ద సక్సెస్ ఫార్ములా అంటే ఏం చెప్తారు? అది చెప్తున్నా. నాట్ ఓన్లీ మా ఫ్యామిలీ సహకారమే కాదు, ఫ్యామిలీలో మా కోడలు, మా అబ్బాయి ఈ రోజున మాతో మా ఇద్దరితో హెల్ప్ చేస్తూ దాన్నే తీసుకున్నారు. ఓకే, మెయిన్ అదర్ బ్రెయిన్స్ హూ హ్యాస్ యాక్టెడ్ లైక్ అనేది ఆడిటర్స్. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్ ఫర్ అన్ ఇండస్ట్రీ. వాళ్ళు నెహ్రూ గారు వాళ్ళ అబ్బాయి ఆడిటర్స్ విజయవాడలో ఉంటారు. వాళ్ళ హెల్ప్ ఈ రోజు వరకు పెట్టినప్పటి నుంచి వాళ్ళ సంస్థే మాకు ఆడిటింగ్ చేస్తుంది. అలాగే అడ్వకేట్స్ ఫర్ ఎనీ లీగల్ మ్యాటర్స్ కానీ ఇవన్నిటికీ మన దివేల్ పిచ్చయ్య గారు అబ్బాయి దివేల్ రామకృష్ణ గారు, ఆయన మేము ఏ ప్రాజెక్ట్ తీసుకెళ్ళినా అది ముందుకి ఏ రకంగానూ వెనక్కి చూసేది లేదు. అలాగా ఆయన సపోర్ట్ చేశారు అడ్వకేట్స్. అలాగే నాకు ఐఎస్బి ప్లాట్ఫామ్ ఏంటంటే అక్కడ నేను నేర్చుకున్న కేస్ స్టడీస్, ఆ తర్వాత ప్రొఫెసర్స్ ఇచ్చిన సలహాలు కానీ ఈ రోజుకి దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. అట్లాగా ప్రతి గ్రోత్ కి, ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఐఎస్బి ప్లాట్ఫామ్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. అలాగే ఒక గురువు గారు మనకి మంచి గాని చెడు గాని చెప్పటానికి వాళ్ళ సలహా కావాలి. మాకు శ్రీనివాస్ శర్మ గారని ఆయన ఎప్పటి నుంచో ఆయన చాలా ప్రతి దానికి ఏ ముహూర్తానికైనా సరే ఆయన సలహా ఆయన పెడతారు. అద్భుతం. మాకు మా ఫాదర్ల టైం అప్పటి నుంచి రోటరీ మెంబర్స్ అండి మేము. ఆయన నుంచి మాకు ఈయన తర్వాత నేను ఇన్నవీల్ మెంబర్. ఆ సంస్థలతో ఏంటంటే ఒక సర్వీస్ ఎలా చేయాలి, ఒక హ్యుమానిటీ ఎలాగా మేము ప్రదర్శించుకోవాలి, ఒక సంపాదనే కాదు కదండి, మనకి ఇంకొక హెల్ప్ చేస్తేనే మనకి సంతోషం అనేది ఉంటది లైఫ్ లో. అది వాళ్ళ నుంచి మేము అలవర్చుకున్నాము. వాళ్ళ స్నేహంతో అది డెవలప్ అయింది. సార్, వాట్ ఈస్ యువర్ సక్సెస్ ఫార్ములా అంటే ఏం చెప్తారు? ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పటి నుంచి అమ్మా మెయిన్ నా స్టాఫ్ అమ్మా. రియల్గా 50 years అయింది నేను ఇండస్ట్రీకి అడుగుపెట్టి. ఆ రోజు నుంచి ఉన్న స్టాఫ్ కూడా కొంతమంది ఈ రోజుకి నా దగ్గర ఉన్నారమ్మా. వాళ్ళకి ఇంకా హెల్ప్ చేస్తూనే ఉన్నా. వాళ్ళల్లో కొంతమంది 35 years నుంచి ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. అది మా అబ్బాయి రిటైన్ చేసుకోవటం, వాళ్ళని నచ్చి. మా అబ్బాయి ఆ టైంలో ఎంతమ్మా 10 ఏళ్ళు ఉంటాయి అతను నా దగ్గరికి వచ్చినప్పుడు. ఏం సందేశ్ అని వాళ్ళు ఇంకా చిన్నప్పుడు 5 ఏళ్ళప్పుడు కూడా ఉన్న వాళ్ళు కూడా, మా అబ్బాయికి 5 ఏళ్ళు ఉండగా ఉన్న వర్కర్స్ కూడా ఈ రోజుకి నా దగ్గర ఉన్నారమ్మా. వాళ్ళని వర్కర్స్ అనే మాట నేను అనను, నా ఫ్యామిలీ మెంబర్.
వాళ్ళకి ఏది కావాలన్నా ఈ రోజు నేను ఎలా అయితే అప్పుడు ఇప్పటికీ చూస్తానమ్మా, నాకంటే ఎక్కువ సందేశ్ చూస్తూ ఉంటాడు మా అబ్బాయి. నిజంగా అది చాలా గ్రేట్. వాళ్ళు కూడా అలాగే వర్క్ చేస్తారు. 9ంటికి అంటే 9ంటికి అలా వచ్చేస్తారమ్మా. రాత్రి మళ్ళీ 9ంటికి వెళ్ళమనేదాకా వాళ్ళ అంత ఓన్ కింద వాళ్ళు ఉంటారు. అది మోర్ హ్యాపీ అమ్మా ఈ రోజున అన్నిటికంటే. మా సందేశ్ కూడా దాన్ని అదే హ్యాబిట్ ని నిజంగా తీసుకోవటం, వాళ్ళ మీద అసలు ఏ మాత్రం ఈగ వాళ్ళనివ్వడండి, అంత ఇదిగా చూస్తాడు. ఎంప్లాయీస్ అంతా బాగా చూసుకుంటారు. చాలా బాగా చూసుకుంటాడు. ఇంత ఎక్కువ కూడా మాట్లాడు. అది మా సక్సెస్ కమ్మ. నిజంగా అలాగ ఒక 15 మంది ఉంటారమ్మ ఇప్పటికీ నా దగ్గర. ఏది 35-40 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు కూడా ఓ 15 మంది ఉంటారు. వాళ్ళ పిల్లలు ఇంజనీర్లు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళకి మళ్ళీ మనవడు మనవరాళ్ళు. మేము ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ ఏదన్నా చెయ్యాలి అంటే వాళ్ళని పిలుస్తాము. వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వస్తారు. అది నా కోడలు కూడా అంత ఆప్యాయతగా వాళ్ళని తీసుకోవటం. వేరే ఇంట్లో నుంచి వచ్చిన బిడ్డమ్మ కోడలు అంటే అంత అడాప్ట్ చేసుకున్నారు. చాలా అమ్మ. అసలు నిజంగా ఇంట్లో కూడా అలాగ వాళ్ళు వచ్చినా తిరిగేస్తారు. అసలు ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్ లోకి అలా తిరిగే టైపు మాకు ఆ స్వతంత్రత మేము ఇచ్చాము. అందుకని మా ఇండస్ట్రీ ఈ రోజున మ్యానుఫ్యాక్చరింగ్ ఒక 25% ఉంటే, బయట ఇందాక చెప్పినట్టు కంట్రీస్ లో ఇండియాలో తయారు చేసిన 75% ఉంటాయి. వీటన్నిటికీ మా ప్రొడక్టే కాబట్టి సొంతంగా మా దగ్గర వర్క్ చేస్తున్న అంత కాలం నుంచి ఉన్నోళ్ళు కూడా ఇది మన ప్రొడక్ట్, మన చిన్నసారి ఇచ్చిన డైరెక్షన్ తో చేయిస్తున్న ప్రొడక్ట్, ఎక్కడ ఏ ఊరి నుంచి వచ్చినా అది కూలెక్స్ పేరుతోనే రావటం అనేది సొంతంగా స్వీకరించి నిజంగా వాళ్ళు చెప్పటం, చాలా వాళ్ళు ఉండటం కూడా నా దగ్గర అంత గ్రేట్ అమ్మా. అదే మా హ్యాపీనెస్ ని పొందడానికి కారణం, సక్సెస్ అవడానికి ఇది కారణం తప్పించి రెండోది నాకు అనిపించదమ్మా. అది మా అబ్బాయి కూడా అలాగే నా సలహా అనేది తీసుకోకుండా ముందుకు వెళ్ళడమ్మా. ఈ జనరేషన్ ఉన్న అబ్బాయి అంత ఇదిగా వెళ్తాడు. అది ఇంకా సంతోషం మాకు. నిజంగా మా ఇద్దరికి ఉన్నంత హ్యాపీనెస్ ఎవరికీ ఉండదు. అది రియల్లీ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ అండి. ఇంటికి వెళ్ళంటే మీ ఇద్దరు దిస్తే ఏం చేసుకుంటారు. ఇప్పటికి 50 సంవత్సరాలు అయింది కూలెక్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ అయ్యి. 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అని అంటారు కదా, అలా మీ సకుటుంబ సపరివార సమేతంగా ప్లస్ దీంతో పాటు మీ ఏదైతే మీరు కుటుంబ పరంగా చేస్తున్న బిజినెస్ ఏదైతే ఉందో అది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక చక్కటి ఫ్యామిలీ, ప్రశాంతమైన ఫ్యామిలీ శాంతిని సుఖాన్ని ఇచ్చినట్టే. ఎంతో మంచి బిజినెస్, ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటూ ఉపాధినిస్తూ, అలాగే దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, సమాజ స్థాయిలో కూడా మీరు తీసుకొచ్చే రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ అండి. అసలు మీరే అందరికీ ఆదర్శ దంపతులు, ఆదర్శమైన బిజినెస్ మెన్స్, సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్స్ అంటే